బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహావతార్ బాబా గారికి, రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి, ఆదిశంకరాచార్యుల వారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ఈ ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దాము. అలాగే మనకు ఈ క్లాస్ను అందిస్తున్నటువంటి రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. క్లాస్కు విచ్చేసినటువంటి రాయుడు గారికి, యోగశ్రీ రాయుడు గారు సార్ గారికి నమస్కారాలండి. క్లాస్కు స్వాగతం. మీ అందరికీ కూడా ఆత్మబంధువులందరికీ కూడా నమస్కారము. మనం మహావతార్ ఫౌండేషన్లో ఈరోజు 6వ రోజు 13వ బ్యాచ్ క్లాస్కి అందరికీ కూడా స్వాగతము. ముందుగా ఈరోజు మనము పోయిన నెలలో మనము యూరిన్ థెరపీ అంటే ఏంటి, దాని గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాము. ఆల్రెడీ నేను వీడియో షేర్ చేయడం జరిగిందండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ వీడియో చూసి ఉంటారనుకుంటున్నాను. దాని కంటిన్యూషన్ పార్ట్ 2 అన్నమాట. ఈరోజు యూరిన్ థెరపీ ఎలా చేసుకోవాలి, దానివల్ల ఏం ఉపయోగము, ఎలాంటి ఆరోగ్య స్థితిని పొందొచ్చు అనే విషయాల మీద మనకు యోగశ్రీ రాయుడు గారు ఈరోజు క్లాస్కు రావడం జరిగింది. సారు గురించి చెప్పాలి అంటే, సారు తన చిన్న వయసులోనే, అంటే 12 సంవత్సరాల వయసులోనే హిమాలయాలకు వెళ్ళడము, ఎంతో జ్ఞానాన్ని పొందడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడము, సారు మంచిగా అంటే తన విద్యాభ్యాసము అన్నీ చేసుకొని ఎస్కే యూనివర్సిటీలో సారు ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత సారు ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు, మనకు జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు కూడా 40 పుస్తకాలకు పైగా తెలుగులోను ఇంగ్లీష్లోను రాయడం జరిగింది. సారు మన పత్రిజీ గారికి క్లాస్మేట్ అన్నమాట. చాలా గొప్ప వ్యక్తి. ఆధ్యాత్మిక జ్ఞానము, అలాగే సైన్స్ పరంగా కానీ ఎన్నో ఎన్నో విషయాలు, చాలా జ్ఞానం తెలిసిన వారు. అలాంటి సార్ ఈరోజు మన క్లాస్కు రావడము మన భాగ్యంగా భావిస్తున్నానండి. అందరూ కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్కు క్లాస్ పలుకుతాం. స్వాగతం సార్. మీకు సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ మ్యూట్లో ఉన్నారు. మ్యూట్లో ఉన్నారు సార్. మూత్ర వైద్యము గత నెలలో చాలా అంశాల వరకు మనం చర్చించుకున్నాం. ఇంకా కొద్దిగా ఒక స్టెప్ ఫర్దర్ వెళ్ళేసి ఇంకా కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ కూడా మనకు ఉపయోగకరంగా ఉండేటట్లు కొన్ని తెలుసుకున్నాం. మూత్రము అనే పదం వాడడం కానీ, మూత్ర వైద్యం కానీ, మూత్రాన్ని స్వీకరించడం కానీ ఇవి అసహ్యమైనటువంటి పదాలు కావు, ఏహ్యమైనటువంటి పదాలు కావు, అన్టచబిలిటీ పదార్థం కూడా కాదు. ఇది పరమ పవిత్రమైనటువంటి సబ్జెక్ట్. ఇది యాంటీ సోషల్ యాక్టివిటీ కూడా కాదు. ఈ మూత్ర వైద్యం చేయాలన్నా, మూత్రాన్ని మనం స్వీకరించాలన్నా, ఈ సబ్జెక్ట్ మనం వినాలన్నా కూడా పరమశివుని యొక్క సంకల్పం లేని వీలు కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా పెద్ద సబ్జెక్టు, అందరికీ లభించేది కాదు. మళ్ళీ ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ సబ్జెక్టు ఉన్నా కూడా, దీనిపైన గ్రంథాలు ఉన్నా కూడా ఇంత ప్రచారం లేదు, పాటించే వాళ్ళు లేరు అంటే దానికి కారణం ఏమంటే ఇది రహస్యమైనటువంటి విద్య. చూడండి, మరి ఎంతమంది తాగుతున్నారు? చాలా తక్కువ మంది తాగుతున్నారు. చాలా మంది తెలియదు కూడా ఈ అంశం. ఇంకోటి కూడా ఒక రెస్ట్రిక్షన్ ఉంది. ఎవరికంటే వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు, అంటే ఈ మూత్ర వైద్యాన్ని విమర్శన చేసేవాళ్ళు అర్హత లేని వారు కూడా బోధించకూడదని పరమశివుడు రచించేటువంటి గ్రంథంలో, ఇది శివాంబు అనేటువంటి గ్రంథంలో, డామతంత్రము శివాంబు కల్పవిధి అనేటువంటి గ్రంథాన్ని పరమశివుడు రాశాడు. పరమశివుడు పార్వతికి బోధించాడు అనమాట. ఆ గ్రంథంలో కూడా ఈ విషయం ఉంది. అయినా కూడా నేను పరమశివుణ్ణి ధిక్కారం చేసి
మీకు అందరికీ ఉపయోగకరంగా ఉండాలంటే ఉద్దేశంతో వారి అనుమతి తీసుకొని మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇది ఈ సబ్జెక్ట్ యొక్క రహస్య విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మరొకటి ఏంటంటే మనమందరము, మీరు, నేను, హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, తాగేవారు, ధ్యానం చేయని వాళ్ళు, చేసేవారు, డ్రింకర్స్, నాన్ డ్రింకర్స్, విమర్శన చేసేవాళ్ళు, ప్రతి ఒక్క మానవుడు మూత్రం తాగుతూ పెరిగి మూత్రంతోనే మనము జన్మించాం. బాగా గుర్తుపెట్టుకున్న రహస్యం ఇది, పరమ రహస్యమైనటువంటి విద్య. మనం మూత్రంలోనే పెరిగాం, మూత్రాన్ని తాగాం, తర్వాత జన్మించాం. ఇక్కడ వచ్చిన తర్వాత ఏదో నేను చెప్పడము, లేదా గ్రంథాలను చదివి, పుస్తకాలను చదివి, లేకపోతే వేరే ఎవరో చెప్పారని నేర్చుకోవడం కాదు. మీరందరూ మూత్రం తాగి పుట్టినవారే, మూత్రం తాగి పెరిగిన వారే. మూత్రం ద్వారానే మీరు ఈ సృష్టి క్రమంలోకి వచ్చారు. ఏంటి రహస్యం అంటే, తల్లి గర్భం ధరిస్తుంది 9 నెలలు. బేబీ తల్లి యొక్క గర్భం యూటరస్ లో, ఊంబులో పెరుగుతుంది. దీన్ని ఆమ్నోటిక్ బ్యాగ్ అంటాం. ఒక సంచి ఉంటుంది, ఆ సంచిలో బేబీ పెరుగుతుంది. తర్వాత బ్యాగ్ నుంచే బయటకు వస్తుంది. మరి బేబీ 9 నెలలు తల్లి గర్భంలో ఉంటుంది. బేబీ కూడా మూత్రం పాస్ చేస్తుంది. మరి బేబీ మూత్రాన్ని ఎక్కడ పాస్ చేస్తుంది? బేబీ టాయిలెట్ ఎక్కడ? బాత్రూమ్ ఎక్కడ? తల్లి యొక్క గర్భమే, యూటిరసే, యూరిన్ బ్యాగే. ఆ బ్యాగ్లోనే బేబీ, తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు సుమారు 9 నెలలలో 6 నెలలు మూత్రము పాస్ చేస్తుంది. ఆ బ్యాగ్లోనే మూత్రం అంతా నిల్వ ఉంటుంది. అంటే 9 నెలల గర్భధారణలో బేబీలో కిడ్నీ పనిచేసి, కిడ్నీ నెఫ్రాన్స్ పనిచేయడానికి 3 నెలల టైం పడుతుంది. 12 వారాల దగ్గర. ఆ 12 వారాల ప్రెగ్నెన్సీ పీరియడ్ అయిన తర్వాత కిడ్నీలు పనిచేయడం ప్రారంభిస్తాయి. బేబీకి, శిశువుకి కిడ్నీలు పనిచేయడం ప్రారంభించినప్పటికీ నుంచి మూత్రం తయారీ మొదలవుతుంది. ఈ మూత్రం తయారవుతూనే బేబీ ఈ మూత్రాన్ని విసర్జిస్తుంది. ఎక్కడ విసర్జిస్తుందంటే ఆ బ్యాగ్లోనే, సంచి, యూటిరస్ అనేటువంటి బ్యాగ్లో 6 నెలల కాలము బేబీ మూత్రాన్ని విసర్జిస్తుంది. ఆ మూత్రంలోనే జీవిస్తుంది, మలమూత్రాలలోనే జీవిస్తుంది. ఆ మూత్రాన్నే తాగుతుంది బేబీ. ఆ మూత్రంలోనే స్విమ్మింగ్ చేస్తుంది. ఆ మూత్రంలోనే మునుగుతుంది. ఆ మూత్రంలోనే బ్రీతింగ్ బేబీ నేర్చుకుంటుంది. ఇప్పుడు మనం బ్రీతింగ్ అంటుంటాం. ఆ బ్రీతింగ్ బేబీ ఎలా నేర్చుకుంటుంది? తల్లి గర్భంలో ఆ మూత్రం తాగేటప్పుడు ముక్కుల ద్వారా, నోటి ద్వారా ఈ మూత్రం అంతా తన మూత్రం, బేబీ మూత్రమే, తల్లి మూత్రం కాదు. బేబీ మూత్రమే బేబీ తాగేస్తుంది, అందులోనే జీవిస్తుంది. అందుకే బేబీ గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత స్మూత్గా, తర్వాత బ్యూటిఫుల్గా, డెలికేట్గా స్కిన్ ఉంటుంది. ఎందుకు? మూత్రంలోనే దగ్గర 6 నెలలు సోక్ అయి ఉంటుంది, నాన్ని ముద్ద అయి ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి జబ్బులు ఉండవు బేబీకి మూత్రంలోనే. కడుపు, తల్లి గర్భంలో ఉన్న శిశువుకు ఏ జబ్బులు ఉంటాయి? ప్రెగ్నెన్సీ ఉమెన్కు ఎన్నో జబ్బులు ఉంటాయి, 9 months. మరి బేబీకి ఉన్నటువంటి జబ్బులు ఏంటి? ఆ జబ్బులకు చికిత్స ఏంటి? బేబీ ఎవరికి చెప్పుకుంటుంది? ఆ ట్రీట్మెంట్ ఎట్లా? ఆ గర్భం సంచిలో ఏం జరుగుతుందో కూడా బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు, ఒక్క పరమాత్మకి తప్ప. కాబట్టి ఆ బేబీ ఊరగాయ కదా, ఏ విధంగా మనం ప్రిజర్వ్ చేసి పెడతామో, ఊరగాయ మాదిరి నూనె మసాలాలో ఇట్లా ఊరుతుందో, ఆ మాదిరి బేబీ యూరిన్లోనే ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మూత్రం తాగడం అన్నది మానవునికి ఇన్బారన్ క్వాలిటీ. ఇన్బారన్ క్వాలిటీ. మనందరికీ మూత్రం తాగడం అన్నది ఇప్పుడు నేర్చుకొని తాగడం కాదు, ఇట్ ఇస్ ఇన్బారన్ క్వాలిటీ. ఇన్బారన్ మీన్స్ ది క్వాలిటీ ఆఫ్ బీయింగ్ బారన్. అంటే భర్తతోనే, జననంతోనే మనం మూత్రం తాగి పుట్టాం. దట్ ఇస్ కాల్డ్ ఇన్బారన్ క్వాలిటీ. దాన్ని నేర్చుకోవాల్సిన పని లేదు, తెలుసుకోవాల్సిన పని లేదు. మనం ఎలా పుట్టామో ముందు మనం తెలుసుకోవాలి, ఎలా పెరిగామో తల్లి గర్భంలో మనం తెలుసుకోవాలి.
ఆ విషయం తెలుసుకుంటే మనకు ఈ అనుమానాలు కానీ, ఈ అసహ్య భావన కానీ, అన్టచబిలిటీ కానీ, ఈ ఆలోచనలు మనకు రావు. కాబట్టి పరమ శివుడు రూపొందించినటువంటి ఈ వైద్య యొక్క రహస్యం ఇదే, సృష్టి నిర్మాణం ఇదే, బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ యూటిరస్ లో ఉన్న రహస్యం ఇదే అన్నమాట. సో ఇట్ ఈస్ ఇన్బారన్ క్వాలిటీ, పుట్టుకతో వచ్చినటువంటి ఒక లక్షణము, ధర్మము, బాధ్యత. అయితే జన్మించిన తర్వాత, ఈ సృష్టి క్రమంలోకి వచ్చిన తర్వాత బేబీకి మాయ ఆవరిస్తుంది, ట్రిక్. మాయ ఆవరించడంతో బేబీ కూడా అది గుర్తు ఉండదు, తల్లిదండ్రులు కూడా గుర్తు ఉండదు. అందుకే తల్లిదండ్రులు మనకు ఆ రహస్యం చెప్పలేకపోతుంది. ఇది మాయా ప్రభావం అన్నమాట. ఆ యూరిన్ యొక్క రహస్యాన్ని మనకు తెలియనిది మాయ, దాచిపెట్టేస్తుంది. కాబట్టి మన పైన ఆ మాయా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే పరమ శివుని యొక్క ఆస్పీషియస్, పరమ పవిత్రమైనటువంటి జలం అన్నమాట. కాబట్టి ఆ మాయ అడ్డగించి ఆ రహస్యం మనం తెలియకుండా చేస్తుంది. ఎంతమందికి తల్లిదండ్రులు ఈ మూత్రం గురించి మనకు చెప్పారు చెప్పండి? ఏ తల్లిదండ్రులు చెప్పలేదు, ఎవరో కొద్దిమంది తప్ప. తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పరు. ఆ మాయ ఆవరిస్తుంది అనమాట. ఆ మాయ లేనివాడే ఆ రహస్యం తెలుసుకోగలుగుతాడు. రహస్యం అంటే రహస్యం ఒకటి, రెండవది అది పరమ పవిత్రమైనటువంటి వైద్యము. అది చులకన భావనగా చూడడానికి వీల్లేదు. ఈ వైద్య శిష్టానికి అపవిత్ర కలగరాదు, విమర్శలకు గురి కాకూడదు అన్నది పరమశివుని యొక్క లక్ష్యం. ఆయన యొక్క బోధించేటువంటి లెసన్స్ లో ఒకటి. అందుకని అది రహస్యంగానే ఉంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి సృష్టిలో కులము, మతము, దేశము, ప్రాంతంతో సంబంధం లేకుండా ఈజ్ ఎ బారన్ డ్రింకర్. గుర్తుపెట్టుకోండి, పుట్టుకతోనే మనము డ్రింకర్స్మే. పుట్టుక సృష్టి క్రమంలోకి రాకముందే మనమంతా డ్రింకర్స్మే. దట్స్ అందుకని మనం అందరము బారన్ డ్రింకర్స్, నాట్ మేడ్. డ్రింకర్స్ ఆర్ బారన్ బట్ నాట్ మేడ్. నాట్ మేడ్ అంటే మనం పుట్టిన తర్వాత తెలుసుకొని లెసన్స్ చదివి, తల్లిదండ్రులు చెప్తేనో లేతే ఈ విధంగా వీడియోల వల్ల కానీ, పుస్తకాల వల్ల కానీ, గురువుల వల్ల కానీ ఎవరైనా రహస్యం చెప్తే దాన్ని తెలుసుకొని తాగడం ప్రారంభించడము మేడ్. మ్యాన్ ఈజ్ మేడ్ అని అంటాం. కానీ మూత్ర వైద్యంలో మ్యాన్ ఈజ్ నాట్ మేడ్ బట్ బారన్. సో మూత్రం ఇది వాటర్ టైట్ కంపార్ట్మెంట్. ఏంటి వాటర్ టైట్ కంపార్ట్మెంట్? మనం ట్రైన్లో ప్రయాణం చేస్తుంటాం, ట్రైన్లో టాయిలెట్ ఉంటుంది. టాయిలెట్లో మనకు పైన ఓవరే ట్యాంక్ ఉంటుంది, మనకు వాటర్ వస్తుంటుంది. దట్ ఇస్ కాల్డ్ వాటర్ టైట్ కంపార్ట్మెంట్. అదే మాదిరి మన హ్యూమన్ బాడీ కూడా యూరిన్ టైట్ బాడీ. మన శరీరం యూరిన్ టైట్, రైల్వే బోగి మాదిరే మన బాడీ కూడాను యూరిన్ టైట్ బాడీ. బాడీలో యూరిన్ మనం పుట్టేటప్పుడే ఉంటుంది, యూరిన్ బ్లాడర్లో. మనం మూత్రంతో స్నానం చేస్తూనే తల్లి గర్భం నుంచి బయటకు వస్తాం. దాన్ని మనం ఉమ్మినీరు అంటాం, లేతే మాయ అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఇన్ ఇంగ్లీష్లో దాన్ని మనం అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటాం, ఒక లిక్విడ్ అన్నమాట. ఈ విధంగా మనము ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళమే. కాబట్టి ఇందులో తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, అసహ్యభావం ఏమీ లేదు, విమర్శలుగా అవసరం లేదు, మూత్రం టచ్ చేయకూడదు అన్నది లేదు. అది యాంటీ సోషల్ యాక్టివిటీగా, ఇది మన సహజ గుణం. ప్రతి మానవుని యొక్క సహజ గుణము, లక్షణం ఏమంటే మూత్రమే. చిన్న పిల్లవాడు మూత్రంలోనే ఆడుకుంటాడు, మూత్రంలోనే దొర్లుతాడు, మూత్రంలోనే ఒళ్ళంతా మూత్రం ఉంటుంది. అది కూడా వైద్యంగా పనిచేస్తుంటుంది, చికిత్స చేస్తూ ఉంటుంది బేబీకి. అదే మాదిరి మళ్ళీ మన వయసు అంతా అయిపోయిన తర్వాత ఓల్డ్ ఏజ్లో, మరణ సమయం, ఆ సమయంలో మళ్ళీ వ్యక్తి మూత్రంలోనే ఉంటాడు. ఏ విధంగా బేబీ 2, 3, 4 నెలల వాకింగ్ వచ్చినంత వరకు మూత్రంలో దొర్లుతూ పొర్లుతూ ఉంటాడో, అదే మాదిరి అబౌట్ డెడ్ పర్సన్, ఓల్డ్ పర్సన్స్ కూడా మూత్రంలోనే జీవిస్తాడు. చూడండి రహస్యం ఎట్లుందో. ఈ మధ్య కాలంలో మనము ఈ మూత్రాన్ని చెడు పదార్థము, ఇది తాగరాదు, ఇది పాయిజన్, ఇది వృధా మెటీరియల్
అన్నటువంటి ఒపీనియన్లో మనం జీవిస్తున్నాం. కానీ సృష్టి మూలం చూడండి, పుట్టడం మరణం, ఈ 2 సమయాలలో మనము వ్యక్తికి మూత్రంతో సంబంధం ఉంటుంది. కాబట్టి ఇది వచ్చి ప్రాచీనమైనటువంటి హౌస్ హోల్డ్ మెడిసిన్. దీని ఏమంటారు? హౌస్ హోల్డ్ మెడిసిన్ అంటే ఇంటి కుటుంబ వైద్యం అన్నమాట. ప్రాచీన కాలం నుంచి వస్తుంది. ఏమంటే ప్రచారంలో లేదు, తక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఈవెన్ టుడే కూడా మనం కొన్ని గ్రామాలలో చూస్తే చూడండి, ఈ టాక్ మనకి వినిపిస్తుంది. గ్రామాలలో ఈ టాక్ వినిపిస్తుంది అనమాట. ఆ మూత్ర వైద్యం గురించి, మూత్రం కలెక్ట్ చేయడము అయితే రహస్యంగా జరుగుతూ ఉంటుంది. అది ఇప్పటి కూడా ప్రాక్టీస్ గ్రామాలలో ఉంది. మధ్యప్రదేశ్లో ఒక గ్రామం ఉంది, అమృత్పూరా అని. ఈ అమృత్పూరాలో మొత్తం విలేజ్లో దగ్గర 90-95% ఆఫ్ జనాభా ప్రతి ఒక్కరు మూత్రం తాగుతారు. ఈరోజు కూడా మీరు ఆ గ్రామాన్ని దర్శించుకోవచ్చు, అమృతపూర. ఆ మాదిరి పల్లెల్లో, గ్రామాలలో, దూరంగా డిస్టెన్స్ ప్లేసెస్లో మూత్రం వాళ్ళకి చాలా లైఫ్ సేవింగ్ మెడిసిన్. వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు, వాళ్ళకి తెలుసు, కానీ ప్రచారం చేయి. ఉదాహరణ చూడండి, ఈ జిప్సీస్ ఉంటారు. జిప్సీ అంటే నిలకడ లేకుండా చెల్లిస్తూ గ్రామాన్ని వదిలి ఇంకో గ్రామాన్ని పోయి నివసిస్తూ ఉంటారు. సంచాలకులు అంటుంటారు. ఒక గ్రామం ఉంటుంది, ఆ గ్రామం ఊరు బయట లేదా ఆ ఊరు బయట నివసిస్తూ ఉంటారు 40 మంది, 50 మంది, 60 మంది. దర్ కాల్డ్ జిప్సీస్, దర్ కాల్డ్ వ్యాగబ్యాండ్స్. వాళ్ళు మూత్రాన్ని తాగుతారు, ఎందుకంటే వాళ్ళు మంచినీళ్ళు దొరకవు. గ్రామాలకు, పట్టణాలకు దూరంగా జీవిస్తుంటారు. ఎక్కడో దూర ప్రాంతాలకు నడుచుకుంటూ పోతారు. ఫ్యామిలీ, పిల్లలు, కుటుంబం. వాళ్ళు మూత్రాన్ని తాగుతారు. జిప్సీస్ తాగుతారు, వ్యాగబ్యాండ్స్ తాగుతారు, టెర్రరిస్టులు తాగుతారు, దొంగలు తాగుతాడు, చీఫ్స్ తాగుతాడు, హైవే ట్రావెలర్స్, రహదారిలో ప్రయాణం చేసి కాలిబాటన పోతూ ఉంటారు, వాళ్ళు కూడా తాగుతారు. అది సహజమైనటువంటి వృత్తి అవసరం కూడా అన్నమాట. అదే మాదిరి మిలిటరీ పీపుల్, మిలిటరీ యుద్ధ రంగంలో, యుద్ధ ఫీల్డ్లో, వార్ ఫీల్డ్లో ఉంటారు. వాళ్ళ గాయాలు, న్యూట్రిషను, దప్పిక ఇవన్నీ ఉంటాయి. అవన్నీ దొరక వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి నేర్పించి పాఠం ఇదే, యూరిన్ గురించి నేర్పిస్తాం. నీ ప్రాణరక్షణకి మూత్రమే. పోలీస్ ట్రైనింగ్లో పోలీసులకు నేర్పిస్తారు ఈ విద్య. మిలిటరీ పీపుల్ నేర్పిస్తారు. మిలిటరీ పీపుల్ తాగుతారు కూడా. వాళ్ళకి ట్రైనింగ్లో శిక్షణ కూడా ఇస్తారు. యాజ్ ఏ లైఫ్ సేవింగ్, ఎమర్జెన్సీలో అవసరమైనప్పుడు ఉపయోగించుకోమని. ఇది న్యూట్రిషన్గా పనిచేస్తుంది, ఔషధంగా కూడా పనిచేస్తుంది. 2 విధాలుగా పనిచేస్తుంది. అంటే ఆహారం లేనప్పుడు న్యూట్రిషన్, పోషక ఆహారంగా తీసుకోవచ్చు. దప్పికైనప్పుడు వాటర్గా తాగొచ్చు. మీకు అదే వైద్యం, చికిత్స కూడా పనిచేస్తుంది. ఏదైనా ఇంజురీస్ కానీ, డ్యామేజ్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, కాళ్ళకు వాళ్ళు ఎప్పుడు బూట్ వేసుకుంటారు, ఏదైనా బబుల్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు మూత్రాన్నే వాడతారు. పంచగవ్యం అని చేస్తారు. పంచామృతం మాదిరి పంచగవ్యం అని చేస్తారు. ఆ పంచగవ్యంలో మూత్రం కూడా కలుపుతారు. అది కూడా ఒక సాంప్రదాయం ఉంది. కొన్ని మతాలలో, సాంప్రదాయాల్లో, ఆచార విచారాలలో మూత్రాన్ని పవిత్రమైనటువంటి పదార్థంగా స్వీకరిస్తారు. ఇట్ ఈజ్ ఏ లైఫ్ సేవర్. అంటే లాస్ట్ మూమెంట్లో మనల్ని కాపాడుతుంది. డెత్ సమయంలో, ఆపదలు వచ్చినప్పుడు మనకు దాన్ని ఏమంటాం మనం, ఫస్ట్ ఎయిడ్ అన్నట్లు మనకు లైఫ్ సేవర్, లైఫ్ని కాపాడుతుంది. హెల్పర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్. హెల్పర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అంటే అన్ని రకాల వైద్యాలన్నీ తీసుకొని అలసిపోయి విసిగి ఇంకా ఏ వైద్యం పని చేయదు అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మూత్ర వైద్యానికి వస్తున్నారు. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. క్యాన్సరు, ఎయిడ్, హెపటైటిస్, కమ్యూనికబుల్ డిసీజెస్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, వీటికంతా లాస్ట్ మూమెంట్లో వస్తున్నారు అన్నమాట. హెల్పర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్గా పనిచేస్తుంది. ఉదాహరణకు చూడండి, ఎర్త్ క్వేక్, భూకంపాలు వచ్చాయి, బిల్డింగ్ కూలిపోతుంది. ఆ డెబ్రీస్ కింద కొద్దిమంది, ఏదో ఒక అంతస్తులు కొద్దిమంది మనుషులు ఇరుక్కుపోయి ఉంటారు, బయటికి రాలేరు.
వాళ్ళ ఆహారం ఏంటి? నీరెక్కడ? 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అట్లాగే ఆ డబ్రీస్ కింద ఉంటారు. వాళ్ళు మూత్రం తాగుతారు. అదే మరి డిస్కవరీస్ ఉంటారు, మనం చూస్తుంటాం టీవీలో, నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీలో. వాళ్ళు అరణ్యాలకు పోతారు డిస్కవరీ, రీసెర్చ్ పర్పస్, స్టడీస్ కొరకు. వాళ్ళకి శుభ్రమైన నీరు దొరకదు, ఆహారం ఉండదు, మూత్రమే, వాళ్ళ మూత్రం వాళ్ళే తాగుతారు. అదే మరి మౌంటనీస్, హిమాలయ పర్వతాలు కానీ ఇంకా పెద్ద పెద్ద కొండలను కానీ అంటే వెంచర్ చేస్తుంటారు. ట్రెక్కింగ్ పైన పోయి వెంచర్ చేస్తుంటారు ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ కొరకు కానీ, అధ్యయనాల కొరకు కానీ, వీటి కొరకు వాళ్ళు పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా త్యాగం చేస్తారు. అటువంటి వారికి పోషక పదార్థాలు, నీరు ప్లస్ వైద్యం, ఇన్ని విధాలు కూడా మనకు ఆ మూత్రం పనికొస్తుంది. తర్వాత దీన్ని మన మూత్ర వైద్యము, మూత్రం పనికిరానిది, అది పాయిజను, వృధా ప్రొడక్ట్ అనుకుంటాం. మూత్రం అనేది ఒక ఔషధం. దీన్ని మనము బయలాజికల్ మెడిసిన్ అంటాం. బయో మీన్స్ సెల్ఫ్ మెడిసిన్ అంటే బాడీ తయారు చేసేటువంటి మెడిసిన్. ఇది బయట ఎక్కడి నుంచి వచ్చిన మెడిసిన్ కాదు, మన శరీరమే మెడిసిన్ తయారు చేస్తుంది. అటువంటి దగ్గర 61 మందులు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు, ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. అటువంటి బయలాజికల్ ప్రొడక్ట్స్ మన శరీరంలో తయారవుతాయి, ఔషధాలు. అందులో మూత్రం కూడా ఒక ఔషధం, ఇది మెడిసిన్. ఈ బయలాజికల్ ప్రొడక్ట్స్ అన్ని ఈరోజు మార్కెట్లో అమ్ముతున్నారు. దే ఆర్ లైసెన్స్డ్, దే ఆర్ మార్కెటింగ్ ఓపెన్లీ ఇన్ ది మార్కెట్, దే ఆర్ రికగ్నైజ్, సైంటిఫిక్గా కూడా గుర్తింపు కూడా ఉంది. కాబట్టి మూత్రం అనేది ఒక బయలాజికల్ ప్రొడక్ట్, అంటే మన శరీరమే తయారు చేసేటువంటి ఒక మందు, ఔషధము. ఫ్యాక్టరీలలో కెమికల్స్ వల్ల కానీ, కెమికల్ రియాక్షన్ వల్ల కానీ, సింథటిక్ పదార్థాల వల్ల కానీ తయారైనటువంటి ఔషధం కాదు, మన శరీరం సొంతంగా తయారైనటువంటి మందు. మరి ఆ మందు ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం తిన్న ఆహారము, మనం తాగినటువంటి నీరు, ఈ రెండే మెయిన్ సోర్సెస్. వీటి నుంచే మనకు ఈ యొక్క మూత్రం తయారవుతుంది. ప్రత్యేకంగా ఏం రాదు, అది మనం తిన్న పదార్థాలు, తాగినటువంటి నీరే. అదంతా ప్రాసెసింగ్ జరిగి స్టమక్లో అరిగిపోయి, క్రషింగ్ అయి, జ్యూస్ అయి, సైంటిఫిక్ ప్రాసెస్ ఉంది. దాని ప్రకారం అది ఫైనల్గా కన్వర్టెడ్ ఇంటూ బ్లడ్. ఆ బ్లడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ యూరిన్. ఆ విధంగా తయారవుతుంది అనమాట మూత్రం. కాబట్టి ఇట్ ఈస్ అ బయలాజికల్ ప్రొడక్ట్. ఇంకొకటి, మూత్రం వచ్చేసి డాక్టర్ ఆఫ్ డివినిటీ. డివైన్ అంటే దైవం, దైవికమైంది. కాబట్టి ఆ మూత్రం అనేది దైవికమైనటువంటి పదార్థము, దైవ సంబంధమైనటువంటి పదార్థము. డాక్టర్ ఆఫ్ డివినిటీ, లార్డ్ శివ ఈజ్ ఎ డాక్టర్ ఆఫ్ ఆల్ డాక్టర్స్, ఏ యూనివర్సల్ డాక్టర్. ఈ శరీర రహస్యాల గురించి ఒక పరమశివునికి తప్ప ఇంకా ఎవరికి తెలియదు. ఇందులో ఏమేమి రహస్యాలు ఉన్నాయి, దీని లక్షణాలు ఏంటి, గుణాలు ఏంటి, ఏ అనారోగ్యాలు వస్తాయి. పరమశివుడు ఎన్నో గ్రంథాలు రాశాడు, దాని అంతా ఈ మధ్యకాలంలో మనం మర్చిపోయాం. ఆరోగ్యాలకు ఉపయోగపడే గ్రంథాలు ఎన్నో రాశాడు, ఇంక్లూడింగ్ యోగా బుక్స్. వాటిలో ఈ రహస్యాలు ఉంటాయి. అదే మన సిద్ధ వైద్యం కూడా అదే పరమశివుడు రూపొందించిందే. ఆ సిద్ధ వైద్యాన్ని గురించి శివుడు పార్వతికి బోధిస్తాడు, మళ్ళీ తిరిగి పార్వతి ఋషులకు బోధిస్తుంది. అట్లా ప్రచారం అవుతూ వచ్చిందనమాట సిద్ధ వైద్యం. అదే మాదిరి మూత్ర వైద్యం కూడా అంతే. మొట్టమొదలు ప్రకటించింది పార్వతికే. ఆ పార్వతి నుంచి మళ్ళీ తర్వాత ప్రచారం అవుతూ వచ్చింది ఋషులు, మునులు, దేవతలు. అందుకే ఇంతకాలం పట్టిందనమాట అది ప్రచారం కావడానికి, ప్రజల్లో ఆదరణ లభించడానికి. సో ఇట్ ఈస్ ఎ డాక్టర్ ఆఫ్ డివినిటీ, ద యూనివర్సల్ డాక్టర్, లార్డ్ శివ. అండ్ ఫస్ట్ డాక్టర్ అండ్ ఫస్ట్ మెడిసిన్ డిస్కవర్డ్ బై లార్డ్ శివ. ఇదే మొట్టమొదటి మెడిసిన్ సృష్టిలో. ఆయుర్వేదం కూడా కాదు, ఆయుర్వేదం తర్వాత మనం పుట్టి పెరిగి సమాజంలోకి వచ్చిన తర్వాత ఆయుర్వేదం మందులు తింటాం. మనం పుట్టక ముందు నుంచే మనం మందులు తింటూ వస్తాం. ఇది ఫస్ట్ మెడిసిన్
in the universe. That's why it is called a medicine of divinity, doctor of divinity. ఒక మారు పార్వతి ఒక ప్రశ్న వేస్తుంది శివుని. కలియుగంలో శరీరాన్ని పతమైపోతున్నాయి, అనారోగ్యాలు వస్తున్నాయి, దీని పరిష్కార మార్గం ఏమిటి అని పార్వతి పరమశివుని అడుగుతుంది. మీరు ఆ గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. అది ఒక సంవాదంగా ఉంటుంది, పార్వతికి శివునికి జరిగినటువంటి ఒక సంభాషణ అన్నమాట. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. పార్వతి అడిగేటువంటి ప్రశ్నలకు మూత్రవైద్యం పైన శివుడు సమాధానం ఇస్తూ ఉంటాడు. అందులో ఇదొక ప్రశ్న. అంటే అప్పుడు శివుడు చెప్తాడు, మానవునికి అవసరమైనటువంటి వైద్యాన్ని, చికిత్స, ఔషధాన్ని మానవ శరీరంలో నిక్షిప్తం చేసి పెట్టాను అంటాడు. చూసారా, చూడండి ఎంత పెద్ద రహస్యం ఉందో ఇందో. ఎవరిస్తారంటే ప్రతి ఒక్కరి శరీరంలో మందు నిక్షిప్తమైంది. కాబట్టి మనం ఎక్కడన్నా ఉండండి, ఆ మందు మన దగ్గర ఉంటుంది. ఆల్వేస్ విత్ యూ. ఏ ఊరికన్నా పోండి, ఎక్కడికన్నా పోండి, ఆ మెడిసిన్ ఈజ్ విత్ యూ 24 hours, 7 days త్రూ అవుట్ ఇయర్. ఆ మందు మన దగ్గరే ఉంటుంది. ఏ ఊరికి పోయినా మన దగ్గరే ఉంటుంది. మనకు ధైర్యం అన్నమాట. ఆ మూత్రం మన దగ్గర ఉంటే మనకు ధైర్యం. అంతేకాదు, పరమశివుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరి కొద్దీ ఇండివిజువల్ స్వతంత్రంగా ఆరోగ్యంగా ఉండాలి, ఒకరిపైన ఆధారపడడానికి వీల్లేదు. అంటే డాక్టర్ కానీ, మందులు కానీ, ఇతర వ్యక్తులు కానీ ఎవరిపైన ఆధారపడకూడదు. నీ పైన నువ్వే ఆధారపడాలి. నీ కావలసిన మందు నీ శరీరంలోనే ఉంది, దాన్నే ఉపయోగించుకో. ఇంకా వేరేది ఏది నీ శరీరానికి పట్టదు. ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ మెడిసిన్, లేకపోతే పర్సనలైజ్డ్ మెడిసిన్. పర్సనలైజ్ అంటే ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా వారి శరీర లక్షణాలను బట్టి తయారు చేసేటువంటి మందు అని అర్థం. మనం తినేటివన్నీ యూనివర్సల్ మెడిసిన్స్. యూనివర్సల్ మెడిసిన్ అంటే ఉదాహరణ చూడండి, క్రోసిన్ డోలో 650 వేసుకుంటాం. ఇట్స్ యూనివర్సల్ మెడిసిన్. ఎవరైనా ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని వాడుకోవచ్చు. కానీ అందరికీ ఒకే విధంగా పని చేయదు. కొద్ది వరకు మాత్రమే పనిచేస్తుంది. నీ జబ్బు బాగైతుంది, కానీ దాంట్లో ఉన్న మందు ఎక్సెస్ ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు. దానివల్లనే మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కరెక్ట్గా ఏ శరీరానికి ఏ మందు కావాలో అన్నది నీకు దాంట్లో ఉండదు. మెడిసిన్, డ్రగ్గులో వాళ్ళు యూనివర్సల్ మెడిసిన్. ఎవరైనా ఏ దేశంలో ఉన్నవాడు సరే, పిల్లలు, పెద్దలు, దాని క్వాంటం, దాని యొక్క ప్రమాణాన్ని బట్టి ఆ మందు తీసుకోవచ్చు. కానీ మూత్రం అటువంటి కాదు. ఇస్ ఎ పర్సనలైజ్డ్. నీ బాడీ ఏమి, నీ కండిషన్ ఏమి, నీ లక్షణాలు ఏంటి, దానికి తగ్గట్లే మందు తయారవుతుంది. చూడండి, అంటే టైలర్ మేడ్ మెడిసిన్ అన్నమాట. టైలర్ మేడ్ మెడిసిన్ అంటే ఏమి? టైలర్ ఏం చేస్తాడు, మన సైజుకి తగినట్లు బట్టలు కుడతాడు. రెడీమేడ్ పోతే మన రెడీమేడ్ బట్టలు ఉంటాయి, కానీ లూజు, పొడవు, ఎత్తు, తక్కువలు ఉంటాయి. దాన్ని మళ్ళీ టైలర్ దగ్గర రిపేర్ చేయించుకోవాలి. అట్లా కాదు. దట్ యూనిట్ ఈస్ డైరెక్ట్లీ సూటబుల్ టు యువర్ బాడీ. నీ బాడీ శరీరానికి తగినట్లుగానే శివుడు మెడిసిన్ తయారు చేస్తాడు. ఇది కస్టమైజ్డ్ మెడిసిన్. కస్టమర్కు తగినట్లుగానే మందును తయారు చేసి పెట్టి. కాబట్టి ఉదాహరణకు చెప్తాను. నో 2 samples of 2 persons are same. ఏ 2 పర్సన్స్ యొక్క శరీరాలు ఒకటే కాదు, వేరు. మన బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ ఆఫ్ ఎనీ 2 persons ఆర్ నాట్ సేమ్. దే ఆర్ డిఫరెంట్. 2 persons యూరిన్ కానీ 2 persons బ్లడ్ టెస్ట్ చేసినట్లయితే అన్ని కెమికల్ కాంపోనెంట్స్ ఇద్దరికి సమానంగా ఉండవు, వేరియేషన్ ఉంటుంది. అటువంటిప్పుడు యూనివర్సల్ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది? మనకు అందరూ ఒకే మెడిసిన్ వాడితే మన శరీరం ఏమి, లక్షణాలు ఏమి, కండిషన్స్ ఏమి, సిమ్టమ్స్ ఏమి, అది శరీరం సూట్ అవుతుందా లేదా, ఇవన్నీ మనకు యూనివర్సల్ మెడిసిన్లో ఉండవు. పర్సనలైజ్డ్ మెడిసిన్ మూత్రం, అదే తీసుకోవాలి. కాబట్టి మీరే డాక్టర్, మీరే డిసీజ్, మీరే డ్రగ్, మీరే డైట్. యు ఆర్ ది డాక్టర్, డైట్,
డ్రగ్ అండ్ డిసీజ్. అదే గొప్ప పని అనమాట. డాక్టర్ నువ్వే, పేషెంట్ నువ్వే, మందు నువ్వే. కాబట్టి నువ్వు ఒకరిపైన ఆధారపడక్కర్లేదు అన్నది పరమశివుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే మనంగా కలియుగంలో బిగినింగ్ ప్రారంభ దశలోనే ఉన్నాం. కలియుగం ఎండింగ్ వచ్చేటప్పటికి ఈ శరీరంగా భయంకరంగా తయారవుతుంది. మందు లేని అనేటువంటి జబ్బులు వస్తాయి. ఇన్ఫెక్షన్తో జనాలన్నీ ఎక్కడ వాళ్ళు అక్కడ కుప్పలు కుప్పలుగా కూలిపోతారు. ఇవన్నీ గ్రహించే కలియుగాన్ని దృష్టిలో పెట్టుకునే పరమశివుడు ఈ వైద్యాన్ని రూపొందించాడు. అందుకని దీన్ని పరమ పవిత్రంగా మనం చూడాలి. ఎలాంటి తప్పు దోషము ఇందులో లేదు. జలము, నీరు పరమశివుడే. ఆ వారి నుంచి వచ్చిందే జలం. అది ఆ జలమే మనం తాగుతున్నాం. కాబట్టి అందులో ఏ దోషము లేదు. మీరు మూత్రము హ్యాపీగా ధైర్యంగా తాగొచ్చు. ఇట్ ఈస్ ఏ క్లియర్, క్లీన్, మినరల్, క్రిస్టల్ వాటర్. నీకు వాటర్ కూడా ప్యూర్గా ఈ రోజుల్లో దొరకదు. ఈవెన్ ఈజ్ ఎ ప్యూర్ వాటర్, క్లియర్ వాటర్, క్రిస్టల్ వాటర్. గుర్తుపెట్టుకోండి, మూత్రంలో 95% ఈజ్ వాటర్. కెమికల్గా ఎగ్జామ్ చేస్తే, ఇది మెడికల్ సైన్స్లోనే రిపోర్ట్లో నేను చెప్తున్నాను, నాకు కాదు. యూరిన్ టచ్ చేస్తే అందులో 95% వాటరే. అంటే వాటర్ రూపంలో ఉన్నటువంటి మినరల్స్, కెమికల్స్, ప్రోటీన్స్, మాంసకృతులు అన్నీ మనకు వాటర్ రూపంలో మారిపోతాయి. ఇవన్నీ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మనం తిన్నటువంటి ఫుడ్, తాగిన నీళ్లు అనేక దశలు దాటి అనేక ప్రాసెసింగ్ జరిగి చివరకు అది మూత్ర రూపం ధరించి బయటపోతుంది. అది బయట పోతుందంటే గుర్తుపెట్టుకోండి, అది వేస్ట్ ప్రొడక్ట్ కాదు, పాయిజన్ అని కాదు, వృధా మెటీరియల్ అని కాదు. దట్ ఈజ్ ఎక్సెస్ ఆర్ సర్ప్లస్ టు ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది బాడీ. బాడీకి అవసరం లేనటువంటి, ఒక పర్టికులర్ టైంలో అవసరం లేనటువంటి ప్రోటీన్స్, న్యూట్రిన్స్ అన్నింటిని బయటికి రిలీజ్ చేస్తుంది, అంతే. అది వేస్ట్ని కాదు. అంటే ఎక్సెస్, మోర్ దాన్ రిక్వైర్మెంట్ టు ది బాడీ. దాంట్లో అనేకమైన కెమికల్స్, అనేకమైనటువంటి ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి. అయినా మన బాడీకి అవసరం లేదు అంటే పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. తర్వాత అవసరమే, అప్పటికి అవసరం లేదు, ఈ గో అవుట్, దాన్ని బయటకు పంపిస్తుంది. అది మళ్ళీ మనకు అవసరమే. అదే అక్కడ రహస్యం మనకు అనుకోవచ్చు. అది వేస్ట్ అని కాదు, ఉపయోగకరం కాదని కాదు. ఇట్ ఈస్ సర్ప్లస్, మోర్ దాన్ రిక్వైర్మెంట్స్ టు ది బాడీ. బాడీకి అవసరానికి మించి ఉన్నటువంటి మినరల్స్, ప్రోటీన్స్ అన్ని దాంట్లో ఉంటాయి. కాబట్టి అది మాత్రమే మూత్రం రూపంలో బయటికి పోతుంది. అది రక్తమే అది, కానీ బయటికి పోయేటప్పుడు దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ కలర్. రెడ్ కలర్లో బయటికి పోదు. మనం తిన్న ఆహార పదార్థాలు, నీరు కూడా అంతే. అది మొదట రెడ్గా ఉండదు, తిన్న తర్వాత ఎన్నో మార్పులు, చేర్పులు, పిగ్మెంటేషన్ జరిగి తర్వాత అది రెడ్ కలర్ అవుతుంది, బ్లడ్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. అదే మనం బయటికి పోయేటప్పుడు అదంతా బ్లడ్డే. పిగ్మెంటేషన్ ఉంటాయి. పిగ్మెంట్ యొక్క ఫంక్షన్స్ ఏమంటే రంగు మార్చడం. మన శరీరము, స్కిన్ రంగులను మార్చే కెపాసిటీ ఆ పిగ్మెంట్స్కి ఉంటుంది. ఆ పిగ్మెంట్స్ రంగును మూత్ర రూపంలోకి కన్వర్ట్ చేసి బయటకు పంపిస్తుంది. అంతే, హ్యాపీగా మనము స్వీకరించవచ్చు అన్నమాట. తర్వాత మన పైన కొన్ని విధులు ఉన్నాయి. మూత్రాన్ని ఎలా తాగాలి, చాలా మందికి ఇదే డౌట్ ఉంది, ఎలా తీసుకోవాలని. ఎవరైతే మూత్రాన్ని తాగాలి అని అనుకుంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ యూరిన్ తాగాలి. ఫస్ట్ ఏంటంటే మార్నింగ్ వచ్చేటువంటి యూరిన్, బిట్వీన్ 4, 5, 6 ఆ టైంలో. ఏదైనా ఎప్పుడు మన నిద్ర లేస్తే అప్పుడు 3:30 నుంచి మనము 6 o'clock వరకు తాగేటువంటి మూత్రాన్ని ఫస్ట్ మూత్రము అంట. దాన్ని తప్పక తాగాల్సింది. ఎందుకు? ఆ టైంలో మనకు మంచి గుడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ హార్మోన్స్ అన్ని మనకు యూరిన్లో ఉంటాయి. దాన్ని మనం వేస్ట్ చేస్తున్నాం. దాన్ని వేస్ట్ చేయకుండా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే హార్మోన్ ఓన్లీ నైట్ టైమే ప్రొడ్యూస్ అవుతాయి బాడీలో. పినల్ గ్లాండ్ అని గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది.
ఆ పీనియల్ గ్లాండ్ ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తుంది అంటే చీకట్లోనే ప్రొడ్యూస్ చేస్తుంది, నైట్ టైంనే ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి నైట్ టైం మనం ప్రశాంతంగా హ్యాపీగా పడుకొని నిద్రపోతుంటాం. అప్పుడు మంచి గుడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ హార్మోన్స్ మనకు చాలా అవసరం బాడీకి. న్యాచురల్ హార్మోన్స్, బాడీ ప్రొడ్యూస్డ్ హార్మోన్స్, టాబ్లెట్ల ద్వారా తీసుకునేటువంటి హార్మోన్స్ కాదు. కాబట్టి వాటిని వేస్ట్ కాకుండా ఉపయోగించుకోవడానికి ఫస్ట్ యూరిన్ తాగాలి. అంత మాత్రం చేత మిగతా యూరిన్ తాగకూడదు కాదు. 24 hours యూరిన్ తీసుకోవచ్చు, కానీ ఆ ఫస్ట్ యూరిన్ మీరు చేయకూడదు. దాన్ని తప్పకుండా తీసుకుంటూ తర్వాత ఎంతైనా తీసుకో, నో లిమిట్. ఎందుకు ఆ పాయింట్ పైన ఎంఫసిస్ చేస్తాడు? ఇది కూడా శివుడు చెప్పినట్టు రహస్యమే. ఫస్ట్ యూరినే తాగండి అంటే, ఎందుకంటే దాంట్లో గుడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దీని సైంటిఫిక్ కూడా ఇది ప్రూవ్ అయింది. సైంటిఫిక్గా ఏ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతుందో మనకు సైన్స్ బుక్లో తెలుస్తుంది, వాటి పేర్లు కూడా ఉన్నాయి. కాబట్టి వాటి వృధా మనం చేస్తున్నాం, మూత్రం పాస్ చేసి మార్నింగ్ ఫస్ట్ యూరిన్. కాబట్టి అది తీసుకోవాలి. ప్లస్ త్రూఅవుట్ డే 24 hours యూరిన్ మనం తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ని మిస్ చేయకండి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మిడ్ యూరిన్, మధ్యమూత్రం మాత్రమే తాగి. అంటే మూత్రము ఫ్లో ఉంటుంది కదా, 1 minute 2 minutes మనము యూరిన్ ఉరిత్రా నుంచి పాస్ చేస్తాం. ఆ ఫ్లో ఉంటుంది. ఆ ఫ్లోలో మొదట వచ్చేటువంటి మూత్రం అంటే దగ్గర దగ్గర ఒక 1/2 inch 1 inch ఫ్లో మనకు వచ్చే ఫ్లోలో అందాజగా అంతే. ఆ ఫ్లోలో వదిలేయాలి, దాన్ని మనం గ్లాసులో పట్టుకోరాదు. అదే మాదిరి లాస్ట్లో మూత్రం విసర్జన అయిపోతుంది, తగ్గిపోతున్న టైంలో ఒక 1/2 inch 1 inch లెంత్ ఫ్లోలో మనం వదిలేయాలి, పట్టుకోకూడదు, తాగు. చూసారా, అది కూడా పరమశివుడు చెప్తాడు. ఏ విధంగా అయితే నాగుపాము నోట్లో తోకలో విషం ఉంటుందో ఆ మాదిరిగా మీరు ఆ మధ్య మూత్రాన్ని తాగండి అని. అదొక సెకండ్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి. తర్వాత మూత్రాన్ని మనము ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు. అంటే మనం స్టాక్ నిల్వ పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడంటే అప్పుడు కావాలని తాగాలంటే మాకు దొరకపోవచ్చు. దాన్ని కలెక్ట్ చేసి సీసాలో కలెక్ట్ చేసి 1 week మ్యాక్సిమం 10-12 days ప్రిజర్వ్ చేయొచ్చు. కానీ ఆ ప్రిజర్వేషన్లో జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్, సన్ రేస్ ఎక్స్పోజర్ కావడం, ఆ టాపిక్ మనం తర్వాత తెలుసుకుందాం. కాబట్టి దాన్ని ప్రిజర్వ్ చేసుకొని తర్వాత కూడా తాగొచ్చు. దీన్ని మన ఓల్డ్ యూరిన్, ప్రిజర్వ్డ్ యూరిన్, స్టాక్డ్ యూరిన్ అంటే అది కూడా మంచిది, తాగొచ్చు. ఎందుకంటే సపోజ్ యూరిన్తో మనము వాష్ చేసుకుంటాం, ముఖం కడుక్కోవచ్చు, ఒళ్ళంతా పట్టించుకోవచ్చు, తర్వాత బాతింగ్ కూడా చేయొచ్చు. యూరిన్తో బాతింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు మనకు అప్పుడప్పుడే వచ్చేటువంటి మూత్రం సరిపోదు. బాతింగ్ కానీ, క్లీనింగ్ కానీ, బాడీ వాషింగ్ కానీ సరిపోదు. అటువంటిప్పుడు మనం కొద్దిగా ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే దాన్ని మనము మొత్తం బాడీకి అంతా అప్లై చేసుకోవచ్చు, బాతింగ్ చేసుకోవచ్చు, క్లీనింగ్ ఉపయోగించుకోవచ్చు, బట్టలు ఉతకవచ్చు, ఇల్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు. దాంట్లో అమోనియా ఉంటుంది. అమోనియా ఈజ్ ఎ డిటర్జెంట్. శుభ్రం చేసుకోవడానికి కూడా మనము ఉపయోగించుకోవచ్చు. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏమంటే, గ్రంథంలో దాని ప్రకారం తాగే ముందు ప్రారంభించడానికి, అంటే ఫస్ట్ కలెక్ట్ చేసుకోవాలి కదా, మూత్రం తాగాలంటే ముందు కలెక్ట్ చేసుకోవాలి ఒక గ్లాసు ఏదో పాత్రలో. ఆ కలెక్ట్ చేసుకుని దాని ముందు ఓ మంత్రం చదవాలి. ఆ మంత్రాలు బుక్లో ఉన్నాయి, తీసుకోవచ్చు. బిఫోర్ కలెక్టింగ్ ఒక మంత్రం చదవాలి. కలెక్ట్ చేసే ముందు, మూత్ర ధార వచ్చే ముందు కొద్దిగా వదిలేసి తర్వాత పట్టేస్తాం కదా, అప్పుడు ఒక మంత్రం చదవాలి. అది శివుని యొక్క మంత్రమే. తర్వాత తాగే ముందు, ఇట్లా తాగుతామనే ముందు ఒక మంత్రం ఉచ్చరించాలి. ఇట్లా 3 శ్లోకాలు తప్పకుండా పాటించాలి. మనం బ్రహ్మార్పణం, శివార్పణం అంటాం కదా, ఆ మాదిరిగానే శివుని అర్పణ చేసుకుంటూ ఆ ప్రారంభం జీవన మంత్రాన్ని చదువు.
ఇది కామన్. ఈవెన్ మన భోజనం తినేప్పుడు ఆ మంత్రం చదువుతాం కదా, ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఏదో మంచి శుభకరమైన దైవ శబ్దాన్ని ఉచ్చరిస్తాం, ఓం అంటాం, ఓం క్రీం క్లీం అని చెప్తుంటాం. ఆ మాదిరిగానే మూత్రము పవిత్రమైంది కాబట్టి ఆ పరమాత్మ మీద అంకితం చేస్తూ ఆ శ్లోకాన్ని ఉచ్చరించాలి. అట్లా 3 times, 3 అంటే 3 phases ఒక్కొక్క శ్లోకం చదవాలి. అదే ఒకటి. రెండవది మరొక విషయం ఏంటంటే, ఈ యూరిన్ డ్రింకర్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి శివాంబు లైఫ్ అంటాం. శివాంబు అంటే మూత్రం అని. శివ ప్లస్ అంబు శివాంబు. శివ అంటే శివుడు, అంబు అంటే జలం, నీరు, పరమశివుని నీరు. దాని సంస్కృతంలో శివాంబు అంటాం. శివాంబు లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. అంటే పిల్లతనం నుంచో లేకపోతే మధ్యలోనో నీకు తెలిసినప్పటి నుంచో కంటిన్యూస్గా ఎవ్రీడే మిస్ లేకుండా నువ్వు మూత్ర జీవితం గడుపుతూ ఉంటావు. దాన్ని మనం ఏమంటామంటే శివాంబు లైఫ్ అంట. వాళ్ళ లైఫ్ అంతా తీసుకుంటుంటారు అంతే. రోగం జబ్బు లేకపోయినా పర్వాలేదు, ప్రివెన్షన్ కూడా దాన్ని తీసుకోవచ్చు. కాబట్టి ప్రతిరోజు మూత్రం తాగుతూ ఉంటారు. మరి కొద్దిమంది 2 మాటలు తాగే వాళ్ళు ఉన్నారు, 3 మాటలు తాగే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక చికిత్స కొరకు తాగరు వాళ్ళు, ఒక డ్యూటీ బాధ్యతగా తాగుతూ ఉంటారు. ఇప్పుడు యోగులు కానివ్వండి, ధ్యానం చేసే వాళ్ళు కానివ్వండి, అఘోర బాబులు కానివ్వండి, నాగసాధువులు కానివ్వండి, ముముక్షులు కానివ్వండి, హంసలు, పరమహంసలు, అవధూతలు, వీళ్ళంతా ప్రతిరోజు మూత్రం తాగే వాళ్ళే. గుర్తుపెట్టుకోండి. ఒక యోగి యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటంటే పొద్దున లేస్తూనే ఫస్ట్ డ్యూటీ ఈజ్ టు వాష్ యువర్ మౌత్, సెకండ్ డ్యూటీ ఈజ్ టు డ్రింక్ యువర్ యూరిన్. తర్వాత పూజ పునస్కారాలు, ధ్యానము, యోగాలు, నీ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ డ్యూటీ మూత్రం తాగడమే. ఈ విధులు, ఈ బాధ్యతలన్నీ పరమశివుడు చెప్పిందే, నేనేమి సొంతంగా చెప్పడం. మనం వీరిని శివాంబు లైఫ్ లీడ్ చేసే వాళ్ళను అంటాం. ఇంకో కేటగిరీ వాళ్ళు ఎవరంటే డ్రింకర్స్, యూరిన్ డ్రింకర్స్, శివాంబు డ్రింకర్స్. వీళ్ళు ఎవరంటే ఏదైనా జబ్బులు వచ్చినప్పుడో, ఆరోగ్యం బాగలేనప్పుడో అప్పుడప్పుడు తాగాలని ప్రయత్నం చేస్తారు. ఈ మాదిరి ఇద్దరు ఉంటారు. మళ్ళీ యూరిన్ పనిచేస్తుందా లేదా, జబ్బులు పోతాయా లేదా, నాకు బాగా కావడం లేదా, ఇందులో నుంచి తాగుతున్నాను అన్నటువంటి అనుమానం చాలా మందికి ఉంది. ఈ యూరిన్ డ్రింకర్స్ తెలుసుకోవాల్సిన విషయం అదే. మన డ్రగ్ మెడిసిన్ మాదిరి 3 రోజులు కోర్సు, 4 రోజుల కోర్సు, ఇంత కోర్స్ అయిపోతున్నాయి, లేకపోతే ఇన్ని డోసులో, లేకపోతే ఇంత MG/GM మందులు వేసుకుంటే క్యూర్ అవుతుందని ఉంటుంది. దీంట్లో అట్లా ఉండదు. నో మెజర్మెంట్, నో క్వాంటిటీ, నో డేస్, నో GM అండ్ MGలు. కాబట్టి ఇది నమ్మకంతో, విశ్వాసంతో తీసుకునేటువంటి వైద్యం. ఖచ్చితంగా ఎవరు దీనిపైన చెప్పరు. నీ నమ్మకము, విశ్వాసమే దాంట్లో గుణాలు, లక్షణం. ఎందుకంటే పరమాత్మని వైద్యం, ఏ మానవుని ప్రయత్నం కాదు ఇది. నీకెంత నమ్మకమో, ఎంత విశ్వాసమో నీకు అంత తొందరగా పనిచేస్తుంది. కాబట్టి అంతా వాళ్ళంతా యూరిన్ డ్రింకర్స్. పనిచేస్తుందో చేయదో తెలియదు, బాగా కావచ్చు, బాగా కాకపోవచ్చు, నీకు నమ్మకం ఉందో లేదో తెలియదు. దేర్ ఆర్ క్యాజువల్ డ్రింకర్స్. ఇప్పుడు సమస్య అంతా వాళ్ళతోనే వచ్చింది మనకి. ప్రధాన సమస్య ఏంటంటే ఈ యూరిన్ డ్రింకర్స్తోనే రోగాలతో బాధపడుతుంటారు. ఏ జబ్బు బాగా కాదు ఇతర థెరాపిక్ సిస్టంతో, అప్పుడు యూరిన్ థెరపీ దగ్గరికి వస్తారు. 100 ప్రశ్నలు వేస్తారు. 100 ప్రశ్నలకు సమాధానం చెప్పినా కూడా మళ్ళీ తీసుకుంటారా అంటే, స్వీకరిస్తారంటే స్వీకరించారు. అనుమానము పెనుభూతం. ఇలా ఉంది ఈ వ్యవస్థ. కాబట్టి మేము ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఏమీ ప్రయోజనం లేదు. నేను ఇప్పుడే కొన్ని 100 ఉపన్యాసాలు ఇచ్చాను. మన రంగనాథ్ గారు అడిగితే మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. లేకపోతే టాపిక్ నేను మర్చిపోయాను, చెప్పడం కూడా మానేశాను. వినేవాళ్ళు లేరు, పాటించేవాళ్ళు లేరు. బహుశా రంగనాథ్ పైన ఆ పరమశివుని సంకల్పం ఉందేమో, ఆయన ద్వారా నాకు మళ్ళీ ఈ విషయాన్ని బయటికి తెచ్చాడు. నాకు 15 ఏళ్ల వయసు నుంచి ఈ మూత్రం వైద్యం పైన ఉపన్యాసాలు చెప్తూనే
ఉపన్యాస రూపం కానీ, పబ్లిక్ డయాసులు కానీ, ఇళ్ళకెళ్ళి ప్రచారం చేయడం కానీ, చిన్న చిన్న గ్రూపులకు కానీ ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాను. కానీ పెద్ద అంత అట్రాక్షన్ లేదు. నేను డిసప్పాయింట్ అయిపోయాను లైఫ్లో. ఈ మూత్ర వైద్యం డిసప్పాయింట్ అయిపోయాను. దానిపై మాట్లాడమే మానేశాను. ఈ మధ్యకాలంలో యూనివర్సల్ యూరిన్ థెరపీ గ్లోబల్ థెరపీ మూమెంట్, అంతర్జాతీయ లెవెల్లో ఒక మూమెంట్, ఒక యూనిటీ ఉంది. లైక్ మా అవతార్ బాబాజీ ఫౌండేషన్ అన్నట్లు ఒక ప్రపంచ స్థాయిలో ఒక సంస్థ. ఆ సంస్థకు నేను ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాను. ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. ఇంగ్లీష్లో ఉపన్యాసాలు ఇస్తుంటాను. ఇప్పుడు ఈ దగ్గర 20 ఉపన్యాసాలు అయిపోయినాయి. ఎవ్రీ సండే, ఎవ్రీ వెన్స్డే 8 to 9 ఇదే మా రికార్డింగ్ అవుతుంది. అది గ్లోబల్ లెవెల్లో వాళ్ళు పోస్టింగ్ చేస్తారు యూట్యూబ్లో. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, నాది మా ఫ్రెండ్స్ రిక్వెస్ట్, మాట్లాడండి, చేయండి, ప్రజాసేవ చేయండి అని. వాళ్ళకు ఇంగ్లీష్లో నేను ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాను. ఈ విధంగా దీన్ని ప్రచారం తేవడానికి చాలా పెద్ద కష్టం అయిపోయింది. అదొక అంశం. ఇంకపోతే ఈ మూత్రాన్ని మనం ఎలా స్వీకరించాలి, ఏ విధంగా స్వీకరించాలి అన్నది దీని దగ్గర 14-15 మెథడ్స్ ఉన్నాయి. ఏ విధంగా అయినా సరే మనము మూత్రాన్ని ఉపయోగించుకోవచ్చు ఆరోగ్యం కొరకు. మొట్టమొదటిది కామను ఈజీ మెథడు, కంపల్సరీగా ప్రతి ఒక్కరు వాడాల్సిన పద్ధతి ఏంటి, ఓరల్ డ్రింకింగ్. ఓరల్ అంటే తాగడం, అంతే. గ్లాస్లో పట్టుకోవడం, తాగేయడం. దిస్ కాల్డ్ ఓరల్ థెరపీ అంట. అది కంపల్సరీగా చేయాల్సిందే. వేరే పద్ధతులు ఉపయోగించినా సరే ఈ తాగడం అన్నది కంపల్సరీ. ఏదో జబ్బు కారణాలు, మూల కారణం శరీరం లోపలనే ఉంటాయి. లోపల నుంచి క్యూర్ చేసుకుంటూ రావు. ఇప్పుడు డ్రగ్ థెరపీలో చూడండి, మందు ఇస్తాడు, టాబ్లెట్ ఇస్తాడు, ఇంజెక్ట్ చేసుకోమంటాడు, పైన ఆయింట్మెంట్ బట్టి మళ్ళీ ఒక విటమిన్ టాబ్లెట్ వేసుకోమంటాడు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, బలహీనత లేకుండా. అట్లాగే మూత్రవీరంలో ఎన్ని మెథడ్స్ ఉన్నా కూడా సరే తాగడం అనేది కంపల్సరీ. 2, దీన్ని మ్యాసేజింగ్ కొరకు కూడా వాడవచ్చు. మ్యాసేజింగ్ తెలుసు కదా, రబ్బింగ్, బాడీని అంతా రబ్ చేయడం, అంతా పట్టించుకోవడం, బాడీకి అంతా పట్టించుకొని అరౌండ్ ఒక 1 hour అట్లాగే యూరిన్లోనే ఉండాలి. యూరిన్ 10-15 minutesలో అంతా డ్రై అయిపోతుంది. అది లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. స్కిన్, హెయిర్, హోల్సిల్ ద్వారా అదంతా బాడీ లోపలికి పోతుంది. పైన డ్రై అయినట్టు ఉంటుంది కానీ అది లోపల వర్క్ చేస్తాం. అట్లా మ్యాసేజింగ్ కూడా చేయొచ్చు. మరొక పద్ధతి ఏంటంటే స్నిఫింగ్. స్నిఫింగ్ అంటే ముక్కు ద్వారా లోపలికి పంపించుకోవడం. పూర్వకాలంలో యోగులు ఎట్లా చేశారంటే మూత్రాన్ని ఇట్లా పట్టారు. నేను చూశాను మా యోగుల దగ్గర. నేను ఒక అఘోరి బాబా దగ్గర శిష్యునిగా ఉన్నాను. వాళ్ళు మూత్రం ఇట్లా పట్టేస్తారు. ఇట్లా పెట్టేసి ఈ ముక్కు నాసికారంధ్రం ద్వారా పైకి నశ్యం పిలుస్తాం కదా. నశ్యం అనేది మీకు తెలిసి ఉంటుంది. కొద్దిమంది నశ్యం అని పిలుస్తుంటారు. ఈ కాలంలో చాలా మంది వాడడం లేదు. పూర్వకాలంలో నశ్యం వాడడం అనేది ఉండేది. ఆ మాదిరి పైకి పీలుస్తారనమాట. లోపల ఇన్ఫెక్షన్స్ కానీ, జబ్బులు కానీ, స్కిన్ డిసీజ్ కానీ, బ్లాకింగ్ ఆఫ్ మజిల్స్ కానీ ఏమైనా సరే అన్ని మీకు క్యూర్ అయ్యాయి. ఈ మెథడ్ కష్టమని కొద్దిమంది ఏం చేస్తున్నారంటే ఏదో ఒక పాత్ర తీసుకొని, లేదా ఫిల్టర్ ఉంటుంది కదా, ఇట్లా డ్రాప్ చేస్తుంటారు. అట్లా ఫిల్టర్ తీసుకొని ఇట్లా వేసుకుంటున్నారు. చిన్న చిన్న పాత్రలు ఎవరికి లభించిన పద్ధతి వాళ్ళు ఉపయోగించుకొని అలా ఇట్లా పెట్టి ఇట్లా పోసుకుంటారు. కానీ బెస్ట్ మెథడ్ ఏంటంటే స్నిఫ్ డాగ్ అని ఉంటాయి. డాగ్స్ స్నిఫ్ చేస్తాయి, వాసన పడతాయి. ఆ మాదిరి మనం స్నిఫ్ చేయాలి. స్నిఫ్ చేస్తే అది మొత్తం బ్రెయిన్లో చాలా జబ్బులకు అది బాగా పనిచేస్తుంది. అదొక మెథడ్. ఇంకోటి వాషింగ్, క్లీనింగ్ కొరకండి. మొత్తం బాడీని అంతా క్లీన్ చేసుకోవచ్చు. మన వాటర్తో ఎలాగైతే ముఖము, కాళ్ళు, చేతులు కట్టుకుంటామో ఆ మాదిరి మన మూత్రంతోనే వాషింగ్ చేయొచ్చు. అదే మాదిరి బాతింగ్, స్నానం కూడా చేయొచ్చు. అయితే స్నానానికి మనకు కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ ఉండాలి కాబట్టి మనం కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేసి పెట్టుకొని 5 రోజులకో 6 రోజులకో కొద్దిగా అయిన తర్వాత బాతింగ్ చేయొచ్చు. బాతింగ్ కంటే ఇంకా శుభమైన ఈజీ ఏంటంటే
వాళ్ళంతా పట్టి చేయొచ్చు. దానికి ఎక్కువ క్వాంటిటీ పట్టదు, స్మాల్ క్వాంటిటీ అయితే చాలు, వాళ్ళంతా పట్టి చేయొచ్చు. ఆల్మోస్ట్ అది కూడా ఈక్వల్ టు బాతింగ్ చూసారా. కాబట్టి ఒళ్ళకంతా పట్టేసి ఒక 45 minutes, హాఫ్ అన్ అవర్ ఆగేసి తర్వాత హాట్ వాటర్తో సోప్తో క్లీన్ చేస్తే క్లీన్ అయిపోయింది. వాషింగ్ చేయొచ్చు, బాతింగ్ చేయొచ్చు. బాతింగ్ గురించి ఒక రహస్యం మీకు చెప్పనా. 16, 17వ శతాబ్దంలో రాజులు రాణులు ఉండేవారు. బ్రిటిష్, యూరప్, రోమ్ కంట్రీస్లో, మన దేశం కూడా ఉన్నారనుకోండి. ఆ సమయంలో రాజులు రాణీలు ఈ యూరిన్తో బాత్ చేసేవాళ్ళు, స్నానం చేసేవాళ్ళు. వాళ్ళు యూరిన్ టబ్లో స్నానం చేస్తారు. మీరు తెలుసుకుంటా, బాతింగ్ టబ్బులు ఉంటాయి, ఆ టబ్లో వాళ్ళు స్నానం చేస్తారు. ఈ యూరిన్ అంతా టబ్లో వేసేసి ఒక బుట్టలా ఉంటుంది, ప్లాస్టిక్ మాది అనుకోండి, దానిలో వాటర్ కలిపి ఆ టబ్బులో అట్లే కూర్చొని ఆ ఉండేటువంటి యూరిన్ ఇట్లా మీద పోసుకుంటూ ఉంటారు. అట్లా వాళ్ళు 1 hour బాతింగ్ చేస్తారు. ఎందుకు? ఆ యూరిన్ అంతా ఒళ్ళుకు పట్టాలి అనే ఉద్దేశం. ఒకే మాత్రం స్నానం చేస్తే అంతా వెళ్ళిపోతుంది, బావి పట్టదు. ఇట్ విల్ టేక్ టైమ్ టు అబ్జర్వ్ ఇన్ టు ది స్కిన్ హోల్స్ అండ్ గో ఇన్సైడ్ ది బాడీ. కాబట్టి వాళ్ళు ఆ బాతింగ్ టబ్బులో మూత్రం వేసి స్నానం చేసేవారు. దీనికంతా మనకి ఎవిడెన్స్లు ఉన్నాయి, రికార్డు ఉంది, మెడికల్ రికార్డు కూడా ఉంది. అయిన చదివితే మనకి చరిత్ర అంతా బయటకు వస్తుంది. తర్వాత యూరిన్ ప్యాకింగ్ అండి. యూరిన్ ప్యాక్ అంటే మనం ఎక్కడున్న గాయాలు దొరికితే బ్యాండేజ్ చేస్తాం కదా, ఆ లోపల పౌడర్, కాటన్ అంతా పెట్టి బ్యాండేజ్ చూడు. ఆ మాదిరిగా ఈ యొక్క సర్జికల్ కాటన్ కానీ మూత్రంలో అద్ది దాన్ని మనము పైన కట్టేస్తాం, బ్యాండేజ్. దాన్ని యూరిన్ ప్యాక్ అంటే మూత్రం ఉంటుంది, ఆ మూత్రం లోపలిపోతూ ఉంటుంది. అంటే కొద్దిగా టైం ఉంటుంది అనమాట ఆ మందంతా లోపలి పీల్చుకోవడం. ఊరిళ్ళ పైన పట్టిస్తే ఆరిపోతుంది, జారిపోతుంది. దాన్ని ప్యాక్ చేస్తే కొద్దిసేపు ఆ యూరిన్ అంతా స్లోగా లోపలికి పీల్చుకుంటుంది. అక్కడున్న ఇంజురీ కానీ, స్క్రాచ్ కానీ, సర్జికల్ ఆపరేషన్ మార్క్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, అలర్జీ కానీ, ఇచ్చెస్ కానీ, స్కిన్ ఎరప్షన్స్ కానీ వెళ్ళిపోతాయి. దట్ ఈజ్ ఓన్ మెథడ్. దిస్ ఇస్ కాల్డ్ యూరిన్ ప్యాకేజింగ్. యూరిన్ ఫాస్టింగ్ ఉండొచ్చు. ఫాస్టింగ్, ఉపవాసం ఉంటాం కదా మనం, భోజనం చేయకుండా అట్లాగా మనము భోజనం ముందు ఏం చేయకుండా యూరిన్తోనే ఫాస్టింగ్. యూరిన్ తాగుతూ ఉంటాం, తర్వాత భోజనం ముందు చేయం. నీ శరీరం అంతా శుభ్రమైపోతుంది, ఏ రోగ లక్షణాలు శరీరంలో. దిస్ కాల్డ్ యూరిన్ ఫాస్టింగ్. ఈ మెథడ్ కూడా ఉంది. ఫాస్టింగ్ సబ్జెక్ట్ ఏమేమి ఉందో మనము ఏం ప్రాక్టీస్ చేస్తుంటామో అదే యూరిన్లో కూడా చేస్తాం. అయితే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ మనం ఫాస్టింగ్ ఉంటాం, ఏదో ఫ్రూటో మిల్కో ఓ మార్ తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ అట్లా యూరిన్ తాగుతూ ఉంటాం. ఆకలి కాదు, యూరిన్లో న్యూట్రిషన్స్ ఉంది, ప్రోటీన్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, విటమిన్ ఉన్నాయి. అటు అది మనకు ఫుడ్గా పనిచేస్తుంది, దప్పిక కూడా కాదు. దట్ ఈస్ కాల్డ్ యూరిన్ ఫాస్టింగ్. తర్వాత 24 hour యూరిన్, 24 గంటలు కూడా మన మూత్రాన్ని తీసుకోవచ్చు. ఫుడ్ గిడ్డు ఏం తీసుకోకుండా 24 hours ఎవరి మూత్రాన్ని వాళ్ళు తాగవచ్చు. జనరల్గా ఈ పద్ధతి ఎప్పుడు పాటిస్తామంటే, భయంకరమైనటువంటి జబ్బులు, డెడ్లీ డిసీజెస్ లైక్ క్యాన్సర్, ఎయిడ్, HIV and opportunistic infections or AIDS defined life-threatening situations, risk factors ఉన్న చోట 24 hours యూరిన్ కూడా తాగొచ్చు. ఫుడ్ గిడ్డు ఏం తీసుకో. ఇది కూడా ఒక మెథడ్. క్యాన్సర్ పేషెంట్లో ముఖ్యంగా, ఎందుకంటే అది భయంకరమైనటువంటి జబ్బు, దాని మూత్రం దానికి ఎప్పుడో లాస్ట్ స్టేజ్లో వస్తారు, అప్పుడప్పుడు తాగినా అది పనిచేయదు. మొదలు పెట్టినా కూడా మొత్తం బాడీని అంతా యూరిన్తో నింపేయాలి. క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుంది, ఎయిడ్స్ కూడా క్యూర్ అవుతుంది, HIV కూడా క్యూర్ అవుతుంది, భయంకరమైనటువంటి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కూడా క్యూర్.
దాన్ని 24 hours యూరిన్ అంట థెరపీ. తర్వాత యూరిన్తో మనం ఇంజెక్షన్స్ కూడా వేయచ్చు. అంటే డైరెక్ట్ మూత్రంలోంచి ఇంజెక్షన్ తీసుకొని ఎక్కించడం కాదు. హ్యూమన్ యూరిన్ డిరైవ్డ్ ఇంజెక్షన్స్ అంటే మూత్రాన్ని తీసుకొని దానిలోంచి హార్మోన్స్, కెమికల్స్, ఇన్సులిన్ ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట ల్యాబొరేటరీలో. చేసి దానిలోని కెమికల్స్, హార్మోన్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, అంటే బయటికి తీస్తారన్నమాట, తొలగిస్తారు. దాన్ని ఇంజెక్షన్ రూపంలో మన బాడీలోకి ఎక్కించవచ్చు. ఇటువంటి 100 మంది డాక్టర్లు ఈ పని చేశారు. అమెరికాలో కొద్దిమంది డాక్టర్లు ఏం చేశారంటే పేషెంట్ను ఇంటి నుంచే యూరిన్ పట్టుకొని రమ్మంటారు బాటిల్. డాక్టర్ ఏం చేస్తాడు, యూరిన్ బాటిల్ తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి ల్యాబొరేటరీలో లేకపోతే ప్రైవేట్ రూమ్లో దానిలో ఉన్న రంగు, మిక్చర్, వాసన కలిపేసి మళ్ళీ అదే రిటర్న్ చేస్తాడు. పేషెంట్కి తెలియదు అది మూత్రం అని, మందు అని తాగేస్తారు. ఇట్లా జబ్బులను నయం చేసేటువంటి డాక్టర్లు, మెడికల్ డాక్టర్స్, డ్రగ్ డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఎంతో మంది ఉన్నారు వెస్ట్రన్ కంట్రీస్. ఆపరేషన్ చేసే ముందు మూత్రం తాపి ఆపరేషన్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మూత్రం యాంటీబయాటిక్ కాబట్టి ఆపరేషన్ అయిన తర్వాత నీకు పోస్ట్ ఆపరేషన్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్, ఇన్ఫెక్షన్స్, ఫస్ ఇవన్నీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అటువంటి కేసెస్ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఇంకొక పద్ధతి అంటే స్టెమ్ సెల్ థెరపీ అని వచ్చింది ఈ మధ్య. స్టెమ్ సెల్ థెరపీ లేటెస్ట్ డెవలప్మెంట్ అనమాట మెడికల్ ఫీల్డ్. అది ఇంకా డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉంది, రీసెర్చ్ పనులు జరుగుతూ ఉన్నాయి. అది ఇంకా మార్కెట్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. మూత్రంలో స్టెమ్ సెల్స్ ఉన్నాయని ఓన్లీ 1970s కనుక్కున్నారు. కానీ మూత్రంలో వేరే భాగంలో రక్తంలో కానీ, మజిల్స్లో కానీ, కండరాల్లో కానీ, బోన్ మ్యారోలో కూడా స్టెమ్ సెల్స్ ఉంటాయి. వాటి 1948లోని మెడికల్ సైన్స్ కనుక్కుంది. కానీ అప్పటికి మూత్రం ఇది వేస్ట్ ప్రొడక్ట్ అని సైన్స్ యొక్క నమ్మకం. తర్వాత పరిశోధన ఫలితంగా తెలిసింది ఏంటంటే మూత్రంలో కూడా స్టెమ్ సెల్స్ ఉన్నాయి. ఇంతవరకు ఏ జబ్బు బాగా కాని, చికిత్స కాని జబ్బులకి అన్నిటికీ మనము ఈ స్టెమ్ సెల్స్తో క్యూర్ చేయొచ్చు అన్నది లేటెస్ట్ సైంటిఫిక్ ఫైండింగ్. అంతే 20-30 ఏళ్ల కిందంటే మూత్రంలో ఇది ఉందని కనుక్కున్నారు. ఇప్పుడు ఆ స్టెమ్ సెల్స్ ఎంతో ఉపయోగం అన్నమాట మనకి. క్యాన్సర్కి, ఎయిడ్స్కి, ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్కి, హెపటైటిస్కి, హార్ట్ అటాక్కి, ఆర్థరైటిస్కి, న్యూరో డిజార్డర్స్కి అన్నిటికీ ఆ స్టెమ్ సెల్ ఉపయోగపడుతుందని సైంటిఫిక్ ఫైండింగ్స్. ఆ ప్రకారము మనము ఆ స్టెమ్ సెల్స్ కూడా స్వీకరించవచ్చు. అయితే ఇది మార్కెట్లో ఓపెన్గా అవైలబిలిటీ రావడం ఇంకా కొద్దిగా టైం పడుతుంది. కానీ వెస్ట్రన్ కంట్రీస్లో మాత్రము స్టెమ్ సెల్స్ ఇంకా అవైలబిలిటీలో ఉంది. ఈ బ్లడ్ బ్యాంక్స్, కిడ్నీ బ్యాంక్స్ అన్నట్లు స్టెమ్ సెల్ బ్యాంక్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మూత్రంలో ఉండే స్టెమ్ సెల్స్ని మనం బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు, డొనేట్ చేయొచ్చు పేషెంట్స్కి. చూడండి మన మూత్రం ఎంత విలువైందో, మనం దాన్ని ఎంత వృధా చేస్తున్నాం, వేస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆ స్టెమ్ సెల్స్ అన్నది ఒక థెరపీ. ఇప్పుడు మనం తీసుకోవాలంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఒక్కొక్క ఇంజెక్షన్ 15-25 lakhs అవుతుంది. అవైలబుల్ బట్ కాస్ట్లీ. ఆల్ ది పీపుల్ కెనాట్ అఫోర్డ్ ఇట్, మస్ట్ ఇంపోర్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. మెడికల్ స్టోర్స్ కూడా అంత ధరగలటువంటి మెడికల్ ప్రొడక్ట్స్ని వాళ్ళ షాప్లో పెట్టుకోలేరు. ఇట్ ఇస్ ఏ వేస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, కాస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ అండ్ అన్సర్టన్ ఆఫ్ మార్కెటింగ్. ఇట్లాగా మనకి అనేక పద్ధతులు ఉన్నాయి. 1 కానీ 2 కానీ వేరియేషన్స్ కానీ మనకు అవసరమైనట్లు ఎట్లయినా వాడుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ వెరీ లిబరల్ మెడిసిన్. ఇన్ని రోజులు, ఇన్ని కోర్సు, ఇంత క్వాంటిటీ, 50 mg, 40 mg, చూసారా, 200 mg GM, నో రెస్ట్రిక్షన్స్. ఎంత తాగినా తప్పు లేదు, తాగకపోయినా మన యొక్క ఆరోగ్య కండిషన్స్ అట్లేవు. కాబట్టి హార్మ్ఫుల్ ఏమీ కాదు
ప్రమాదం ఏమీ కాదు. ఇంకా మందులు మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇల్ ఎఫెక్ట్స్ వస్తాయి, రియాక్షన్స్ వస్తాయి. నువ్వు ఎంత మూత్రం తాగినా మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దాని నుండి మెడిసిన్ అంతా బాడీని అబ్జర్వ్ చేస్తుంది. ఈ విధంగా ఇన్ని మెథడ్స్తో మనము ఆ మూత్రాన్ని తాగొచ్చు అనమాట, ఉపయోగించవచ్చు. మిక్స్ కూడా చేయొచ్చు, తాగడము చేయొచ్చు, బాతింగ్ చేయొచ్చు. ఇంటర్నల్ అప్లికేషన్, ఎక్స్టర్నల్ అప్లికేషన్. తాగుతూ ఉండొచ్చు ఓ పక్క, మరి పక్క బాడీకి ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవచ్చు, గాయాలు పెట్టుకోవచ్చు, మనకు రబ్బింగ్ చేయొచ్చు, మన పక్క ఇంజక్షన్ వేసుకోవచ్చు. మల్టిపుల్ వే కూడా దాన్ని వాడుకోవచ్చు. అయితే అవసరాన్ని బట్టి, ఆ కండిషన్ బట్టి, ఉన్న రోగ లక్షణాలను బట్టి ఒకటి కానీ రెండు కానీ మిక్సప్తో ఎన్ని పద్ధతులను మనము ఉపయోగించవచ్చు. కాబట్టి మీరు ఎట్లా తీసుకోవాలా, ఏం తీసుకోవాలనేటువంటి అనుమానాలకి ఇవే మీకు సమాధానం. కాబట్టి మీరు పాటించవలసిన నియమాలు కూడా మీకు చెప్పాను. మీకు మొరార్జీ దేశాయ్ గురించి తెలిసి ఉంటుంది. మొరార్జీ దేశాయ్ ఇది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ వాజ్ 4th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన కొన్ని జబ్బులు ఉన్నాయి ఆ రోజుల్లో, కంటి జబ్బు, కాన్స్టిపేషన్ అనేటువంటి జబ్బులు ఉన్నాయి. ఆయన మూత్ర వైద్యం ద్వారానే చికిత్స చేసుకున్నాడు. 100 సంవత్సరాలు బతికాడు. మొరార్జీ లివ్డ్ ఫర్ 100 years. మొట్టమొదటిగా 1975 ఆ మధ్యంలో అమెరికాకి వెళ్ళినప్పుడు అమెరికాలో ఒక టీవీ ఇంటర్వ్యూలో ఈ మూత్ర వైద్యం యొక్క రహస్యం ప్రకటించాడు. అంతవరకు ఆయన మూత్రం తాగుతున్నాడని తెలియదు. ఇండియాలో ఉన్నా కూడా ఇండియాలో ఎవరికి చెప్పలేదు. ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ఆయన ఎవరికి చెప్పలేదు. ఆయన అమెరికాకు పోయినప్పుడు అక్కడ ఏదో టీవీ ఇంటర్వ్యూలో, టీవీ 65 minutes టీవీ ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూలో మొరార్జీ దేశాయ్ ఈ మూత్ర రహస్యం యొక్క రిలీజ్ చేశారు, ప్రకటించారు. హోల్ వరల్డ్ ఈజ్ షాక్డ్. ప్రైమ్ మినిస్టర్గా ఉండి, అంత పెద్ద స్థాయిలో ఉండి, ఇంటర్నేషనల్ లీడర్, అటువంటి వాడు మూత్రం గురించి చెప్పడం ఏంటి, మూత్రం తాగడం ఏంటని ప్రపంచం అంతా వండలే. ఆయన క్లియర్గా చెప్తాడు, నేను 100 years ఆరోగ్యంగా, సంతోషంగా, ఎంజాయ్మెంట్ చేసి 100 ఏళ్ళు బతికాను. దానికి రహస్యం వచ్చేసి మూత్ర వైద్యమే అని చెప్తాడు. వాళ్ళ తమ్మునికి టీబీ ఉంటే, బ్రదర్ తమ్ముడు అన్నా నాకు తెలియదు, టీబీ ఉంటే ట్యూబర్క్లోసిస్ను క్యూర్ చేశాడు మూత్రంతో. అప్పట్లో వాళ్ళ గవర్నమెంట్ టైంలో నేను విన్నాను, ఎక్కడో పేపర్లో చెప్పాను, మూత్రాన్ని బాటల్లో తీసుకొని వచ్చారు పార్లమెంట్. నాకు ఇంకా గుర్తుంది, 1975లో నేను మొరార్జీ దేశాయ్ని కలిశాను. అట్ దట్ టైం నేను ఢిల్లీలో వర్క్ చేస్తున్నాను. అప్పుడు ఇంకా ఆయన ప్రైమ్ మినిస్టర్ కాలేదు, రాజకీయాలు యాక్టివ్గా ఉన్నాడు. ఆ టైంలో ఆ మూత్ర వైద్యాన్ని గురించి కూడా నేను ఆయనతో డిస్కస్ చేశాను. కాబట్టి మొరార్జీ దేశాయ్ ఈ ది మోడర్న్ శివాంబు రిషి ఆఫ్ ది వరల్డ్. మొట్టమొదలు ప్రపంచానికి తెలియజేసేటువంటి వ్యక్తి. ఫాదర్ ఫౌండర్ ఈజ్ లార్డ్ శివ, నో డౌట్. బాహ్యంగా ప్రపంచాన్ని ముందు వచ్చి దాని గురించి ప్రకటించింది మొరార్జీ దేశాయ్. తర్వాత అప్పుడప్పుడు రాజకీయ నాయకులు వస్తున్నారు, ఏదో పొలిటికల్ కార్డు మాదిరి ఏదో అట్లా మాట్లాడతారు, వెళ్ళిపోతుంటారు. అట్లా కాదు. మీకు ఉదాహరణకు చెప్తాను, గడ్కరీ ఉన్నాడు, యూనియన్ మినిస్టర్. నేను న్యూస్ పేపర్లో ఈ మధ్యన ఎక్కడో చూశాను, మహారాష్ట్రలో ఎక్కడో, నాగపూర్ ఎక్కడో, వెన్ ఈజ్ అడ్రస్సింగ్ టు ది పబ్లిక్ మీటింగ్ ఈ రెఫర్డ్ యూరిన్ థెరపీ. గడ్కరీ గారు ప్రతిరోజు ఆయన మూత్రాన్ని కలెక్ట్ చేస్తాడు. 50 liters ప్లాస్టిక్ క్యాన్లు ఉంటాయి చూడండి, ప్లాస్టిక్ క్యాన్స్, వాటర్ క్యాన్స్, అటువంటి క్యాన్లో ఆయన మూత్రం కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేసి తన బంగ్లాలో ఉన్నటువంటి గార్డెన్లో ఉన్నటువంటి చెట్లకు మూత్రం పోస్తాడు. ఫర్ క్విక్ రిజల్ట్, ఫర్ మోర్ ప్రొడక్షన్, ఫర్ టేస్టీ ప్రొడక్ట్స్. చూడండి, పాత న్యూస్ పేపర్లో దొరికితే మీకు తెలుస్తుంది. నాకు ఎందుకు గుర్తొచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇట్లా ఆ మాదిరిగా అప్పుడప్పుడు కొద్దిమంది బయటకు వచ్చి ఈ రహస్యాలు చెప్తూ ఉంటారు. కానీ ప్రపంచ స్థాయిలో అందరికీ మొట్టమొదలు తెలియజేసేటువంటి వ్యక్తి మొరార్జీ దేశాయ్. అందుకే అయితే మోడర్న్ శివాంబు ఋషి అని పేరు, మనకు అవార్డు. ఎప్పుడైనా మూత్ర వైద్యం అని ప్రస్తావన వస్తూనే మనము
మరాఠ్ జిన్ అంటుంటాం, మీరు ఉన్నారో లేదు చాలా మంది. మరాఠ్ జిన్ అంటే బ్రాందీ టైప్. మరాఠీ టీ, మరాఠీ కాఫీ, మరాఠీ కోకా-కోలా అంటుంటాం. ఆయన నిక్నేమ్ అన్నమాట. ఎందుకంటే ఈజ్ ఫేమస్ ఆన్ యూరిన్ థెరపీ కాబట్టి ఎప్పుడైనా ఏదైనా కాంటెక్స్ట్ లో యూరిన్ థెరపీ వస్తే మరాఠ్ జిన్ అంటారు జోక్లర్ గా. అట్లా ప్రపంచకాంతి కాంచాడు. ఇంకా మీకు ఇంకొక రహస్యం తెలిసిన లేదు, అస్ట్రానట్స్ రాకెట్స్ లో, శాటిలైట్స్ లో అవుటర్ స్పేస్ పోతూ ఉంటారు రీసెర్చ్ కొరకి, స్టడీస్ కొరకి. నెలలు స్పేస్ రీసెర్చ్ సెంటర్ లో ఉంటారు. 6 days 7 days. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది కేస్ ఆఫ్ ల్యాండింగ్ ఆన్ మూన్, ఎక్కడ మూన్ ఇతర ప్లానెట్స్ ల్యాండ్ అయితే 3 days 5 days ఉంటారు. అండ్ స్పేస్ రీసెర్చ్ ప్లేస్లు అయితే ఒకరు 3 నెలలు 4 నెలలు 6 నెలలు ఉంటారు. ఒక బ్యాచ్ పోతుంటారు, అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఆ బ్యాచ్ వస్తుంది, ఇంకో బ్యాచ్ పోతూ ఉంటారు. వాళ్ళ ఆహారం ఏది, వాళ్ళ వాటర్ ఏది, ఆ వాటర్ ఎక్కడుంది, దే డ్రింక్ దేర్ ఓన్ యూరిన్. అయితే వాళ్ళకు ప్రత్యేకంగా కొన్ని ఫిల్టర్ ప్రోసెస్ ఉంటాయి, ఆ యూరిన్ ఫిల్టర్ చేసి దాన్ని తాగుతారు. చూడండి, నాసా వాళ్ళు, ఇస్రో వాళ్ళు, పెద్ద పెద్ద పరిశోధన సంస్థలన్నీ రాకెట్ను ఇతర లోకాలకు పంపించేటువంటి సంస్థలు ఈ మూత్రం పైన పరిశోధన చేసి ఇది ఎంత ఉపయోగము, రేపు చంద్రమండలంలో మ్యాన్ ల్యాండ్ అవుతాడు, మందులేంటి నీళ్ళేంటి, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, వీళ్ళ ప్రాణాలు కాపాడడం ఎట్లా? మనం ఏదో చంద్రమండలం వెళ్ళి అక్కడే కాలనీలు పెడదాం, అక్కడే నివసిస్తాం అనుకుంటున్నాం. మరి వాటర్ ఏంటి, ఫుడ్ ఏంటి? మూత్రమే. ఈ విధంగా ఈ చరిత్ర చెప్పుకుంటూ పోతే 1-2 గంటలు చాలా టైం పడుతుంది. ఇంకొక చిన్న ఆస్పెక్ట్ చెప్పేసి నేను ముగిస్తాను. అదేంటంటే, ఇది ఏ విధంగా మనకు శరీరానికి ఉపయోగం. ఫస్ట్ వచ్చేసి మూత్రం ఇంకా మన వాటి కనుక ఇది ప్రికాషనరీగా మనకు పనికొస్తుంది. ప్రికాషనరీ అంటే జాగ్రత్త, ముందు జాగ్రత్త దృష్టిలో మన శరీరానికి పనికొస్తుంది. నో డిసీజ్, నో డికే, నో డెత్, నో ఫిజికల్ మోర్టాలిటీ, నో ఫేస్ ఫిగర్ చేంజ్, ఇన్యూమరబుల్ డిసీజెస్, ఇన్క్యూరబుల్ డిసీజెస్ మనకు రావు. అండ్ అట్ ది సేమ్ టైమ్ యూ గెట్ స్పిరిచువల్ పవర్స్. మీకు తెలియదు, చాలా మంది మూత్రం తాగితే ఎన్నో స్పిరిచువల్ పవర్స్ మనకు వస్తాయి. మనం ధ్యానము, యోగం అని ఎక్కడో పోతున్నాము స్పిరిచువల్ పవర్స్కి. అవి రావాలన్నా ముందు మీరు మూత్రం తాగాల్సిందే. కాబట్టి ఊరికి కూర్చొని కళ్ళు మూసుకుని కూర్చుంటే శక్తులు వచ్చాయి, సిద్ధులు వచ్చాయి, ఆరోగ్యం బాగైందని దిస్ ఆల్ ఫాల్స్ స్టేట్మెంట్స్. కాబట్టి మూత్రం తాగాల్సిందే. స్పిరిచువల్ పవర్స్ కూడా మీకు వస్తాయి. ఇన్ని గ్రంథంలో ఉన్నాయి, మీరు ఓపిక తీరిక చదవండి. సంస్కృతంలో ఉన్నాయి, ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ కూడా కొద్దిమంది ట్రాన్స్లేట్ చేశారు. మరి ఎటువంటి స్పిరిచువల్ పవర్స్ వస్తాయో మనకు తెలుసు. తర్వాత ప్రివెన్షన్, నివారణ, రోగ నివారణ. రోగాలు మనకు రావు, ముందుగానే ప్రివెంట్ చేస్తూ ఉంటాయి. ఆ ప్రివెన్షన్ అనేది గొప్ప వైద్యం. ఏ మెడికల్ సిస్టంలో కూడాను మనకు ప్రివెన్షన్కి మెడిసిన్ లేదు, ఒక్క మూత్రంలో మాత్రమే. ప్రివెంటివ్ మెడిసిన్ అంటే ముందు జాగ్రత్తతో మనం తాగుతుంటే జబ్బులు ఏవి రావు, హ్యాపీగా గుడ్ హెల్త్ అండ్ నార్మల్ లివింగ్ త్రూ అవుట్ యువర్ లైఫ్ ఫర్ 100 years we can. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా, దాని సూత్రం అదే. కాబట్టి డ్రగ్ మెడిసిన్లో కూడా మనకు ప్రివెన్షన్ లేదు. డ్రగ్ మెడిసిన్ జబ్బు వచ్చిన తర్వాత క్యూర్ చేస్తుంది, చేయడం అది వేరు తర్వాత, కానీ మీకు ప్రివెన్షన్ లేదు. ఒక ప్రివెన్షన్ మనకు ట్రెడిషనల్ మెడిసినల్ సిస్టమ్స్లోనే ఉన్నాయి. అందులో ఒకటి మూత్ర వైద్యం. అన్ ounce ఆఫ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ఎ పౌండ్ ఆఫ్ క్యూర్ అని లండన్లో పెద్ద ప్రావర్బ్. ₹1 పోయేటువంటి జబ్బును ₹100 ఎందుకు క్యూర్ చేసుకుంటావు? మూత్రం మనకంగా ఫ్రీ, ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. వీఆర్ వేస్టింగ్ ₹1. తాకపోయినా పర్వాలేదు కానీ ₹10 వేస్ట్ చేస్తుంటాం. కాబట్టి ఈ మెడిసిన్ మనకు ఫ్రీ మెడిసిన్, గాడ్ గివెన్ గిఫ్ట్, ఈ న్యాచురల్ గిఫ్ట్, ఫ్రీ మెడిసిన్. కాబట్టి ప్రివెన్షన్ కూడా మనకు పనిచేస్తుంది.
ఇంకొకటి క్యూరింగ్, చికిత్స లేదా రోగాన్ని నయం చేయడం అని. ట్రీట్మెంట్ ఈజ్ డిఫరెంట్, గుర్తుపెట్టుకోండి. ట్రీట్మెంట్ ఈజ్ డిఫరెంట్, క్యూరింగ్ ఈజ్ డిఫరెంట్. మనకు క్యూరింగ్ జరగాల, ట్రీట్మెంట్ కాదు. ఏదో జస్ట్ మందులు తింటూ కూర్చోగాదు ఎవ్రీ డే త్రూ అవుట్ లైఫ్. క్యూర్ కావాలి, చికిత్స కావాలి, ఆ రోగం నయం కావాలి, శాశ్వతంగా ఎలిమినేట్ కావాలి. ఎరాడికేట్ ఆఫ్ సిమ్టమ్స్ ఆఫ్ డిసీజ్ ఫ్రమ్ ది బాడీ. కాబట్టి మూత్రం ఎక్కడ పనిచేస్తుంటే ది రూట్ కాజ్, రోగానికి మూల కారణం ఎక్కడుందో అక్కడ పనిచేస్తుంది. తర్వాత ఆ యొక్క అవయవానికి సంబంధించిన జబ్బులు మళ్ళీ తిరిగి రావు. కాబట్టి ప్రివెన్షన్, క్యూరింగ్, డయాగ్నోసిస్ అండ్ ఇన్హిబిషన్. ఇన్హిబిషన్ అంటే ఎరాడికేషన్, ఆ జబ్బు లక్షణాలు మొత్తం బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. ఈ విధంగా మనకు ఆ మూత్రం ఉపయోగపడుతుంది. తర్వాత డీటాక్సిఫికేషన్. టాక్సిక్ అంటే విషం. మన శరీరంలో అన్నం తిని తిని, కల్తీ అన్నం తిని, పాయిజన్ అన్నం తిని, తర్వాత జంక్ ఫుడ్స్ తిని, ఫాస్ట్ ఫుడ్స్ తిని, పాకెట్ ఫుడ్స్ తిని, ప్రాసెస్ ఫుడ్స్ తిని, మందులు తిని శరీరం అంతా టాక్సిక్ అయిపోయింది, అంటే పాయిజన్ అయిపోయింది అనమాట. ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉందో ఆ ప్రదేశం అంతా టాక్సిక్తో నిండిపోయింది. అంటే అర్లీ ఏజ్లో మనకు కనపడదు, కానీ 50 అట్లా దాటిపోయిన తర్వాత ఆ టాక్సిక్ అని పేరుకుపోయి ఉంటాయి అన్నమాట బాడీ. దానివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకే ఓల్డ్ ఏజ్ పీపుల్కు ఎక్కువ ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ వస్తుంటాయి. స్టమక్ పెయిన్, అలర్జీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, హిచ్చింగ్స్, తర్వాత అబ్డోమినల్ పెయిన్స్, కాన్స్టిపేషన్, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఓల్డ్ పీపుల్ ఎక్కువ వస్తుంటాయి. దానికి కారణము పాయిజనింగ్ ది బాడీ. త్రూఅవుట్ లైఫ్ 60, 70, 80 సంవత్సరాలు మందులు తిని, పాయిజన్లు తిని, కల్తీ ఫుడ్లు తిని పాయిజన్ పేరుకోపోయి ఉంటుంది. దాన్ని మనం డీటాక్సిఫికేషన్ చేయాలి, రిమూవ్ చేయాలి, క్లీన్ చేయాలి. దాని ఉపయోగపడుతుంది మూత్రం. సో డీటాక్సిఫికేషన్ ఆఫ్ పాయిజన్ ఫ్రమ్ ది బాడీ అంటే శుభ్రం చేయడం అన్నమాట. శరీరాన్ని అంతా శుభ్రం చేసేస్తుంది. అంతేకాకుండా మూత్రంలో కొన్ని సబ్స్టెన్సెస్, కాంపౌండ్స్, కెమికల్స్ ఉన్నాయి. అవి దేనికి ఉపయోగపడతాయంటే వాటి యొక్క లక్షణం ఏంటంటే యాంటీవైరస్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ పారాసైట్స్. ఈ లక్షణాలు గల ఔషధాలు కొన్ని మూత్రంలో ఉన్నాయి. యాంటీవైరస్, వైరల్ డిసీజ్ రావు. ఎందుకంటే ఆ వైరల్ను చంపేటువంటి మెడిసిన్ మనకు మూత్రంలోనే ఉంది. ఉదాహరణకు యూరియా, మూత్రంలో యూరియా ఉంది. యూరియా మందు, యూరియా ఇస్ ఎ మెడిసిన్, యూరియా ఇస్ ఎ పాయిజన్ లైక్ డ్రగ్. అది యాంటీవైరస్గా పనిచేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ని చంపేస్తుంది. యాంటీ ఫంగస్, బూజు, ఇటువంటి పట్టని. యాంటీ పారాసైట్స్. ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి మన శరీరాన్ని ఎప్పుడది కాపాడుతూ ఉంటుంది. దాని బాధ్యత అది. మన బాధ్యత ఏంటంటే తీసుకుంటూ ఉండాలి, దాని పని చేసుకుంటూ ఉంటుంది. ఇది సృష్టి ధర్మం. ఒకరిపైన ఆధారపడదు. నీ మందు నీ శరీరంలోనే తయారవు. కాబట్టి నువ్వే డ్రగ్గు, నువ్వే డాక్టరు, నువ్వే డిసీజు, నువ్వే డైట్. ఎందుకంటే మూత్రం డైట్. మూత్రం ఇది డైట్. దానిలో డైట్ లక్షణాలు, సబ్స్టెన్సెస్ ఎన్నో ఉన్నాయి. అదే మాదిరి ఇమ్యూనీ సిస్టమ్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ అది కూడా డెవలప్ అవుతుంది. అది చాలా అవసరం మనకు. బ్యాక్టీరియా, సెల్స్ ప్రొటెక్షన్, డిఎన్ఏ, లేకపోతే జెనెటిక్ డిజార్డర్స్, డిఎన్ఏ డిఫెక్ట్స్, హార్మోనల్ డిఫెక్ట్స్, ఇన్సులిన్ డిఫెక్ట్స్, సరే వీటన్నిటికీ మనకు యూరిన్ ఉపయోగపడుతుంది. దాని మందులు ఈ గుణాలు, లక్షణాలు కలిగి ఉన్నాయి. వీటన్ని దాని దగ్గర ఆటోమేటిక్ క్యూర్ చేస్తూ ఉంటాయి. యూరిన్లో ఏమున్నాయంటే
some hundreds of chemicals, రసాయనాలు, సబ్స్టెన్స్, కాంపౌండ్స్ ఉన్నాయి. అవన్నీ ఔషధ గుణాలు కలిగినటువంటి కెమికల్స్. ఇది నేను చెప్పేసి కాదు, మెడికల్ సైన్స్లోనే ఉన్నాయి. మెడికల్ సైన్స్ బుక్స్ తీయండి, మూత్రంలో ఎన్ని రకాల కెమికల్స్ ఉన్నాయో తెలుస్తుంది. హండ్రెడ్స్ ఆఫ్ కెమికల్స్. నాకు తెలిసినంత 70-80 కెమికల్స్ ఉన్నట్లు ప్రూవ్ అయింది. ఇంకా రీసెర్చ్ చేసి ఇంతగా కనుక్కునేటువంటి కెమికల్స్ మూత్రంలో చాలా ఉన్నాయి. ఆ మూత్రం పైన పరిశోధన చేసి ఆ హార్మోన్స్, ఆ కెమికల్స్ ఏమేమి ఉన్నాయో అవి ఇంకా బయటికి తీయవలసినటువంటి అవసరం ఉంది. కానీ మూత్ర వైద్యం పైన అంత పరిశోధనలు కానీ, అధ్యయనాలు కానీ, ప్రభుత్వం యొక్క ప్రోత్సాహాలు కానీ భారతదేశంలో లేవు. కానీ వెస్ట్రన్ కంట్రీస్లో జరుగుతూ ఉన్నాయి. అందుకే వాళ్ళు అనేకమైనటువంటి మందులు కనిపెడుతూ ఉన్నారు. మూత్రం నుంచే మందులు తీస్తున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ పేరుతో బజార్లో మందులు అమ్ముతున్నారు. అందులో న్యూట్రిషన్ ఉంది, ప్రోటీన్స్ ఉంది, ఫైబర్ ఉంది, మినరల్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, ఆయన్స్ ఉన్నాయి, క్రియాటిన్ ఉంది, సోడా ఉంది, సాల్ట్ ఉంది, షుగర్ ఉంది, అమోనియా ఉంది, ఫాస్ఫేట్ ఉంది, యూరియా ఉంది, యూరిక్ యాసిడ్ ఉంది. ఇన్ని రసాయనిక కెమికల్స్ అందులో ఉన్నాయి. మనం తినేటువంటి మందులు ఏంటి? రసాయనిక కెమికల్సే, రసాయనాలే. ఇప్పుడు ఏదైనా జబ్బు వచ్చింది, ఇప్పుడు చూడండి, మన ఏం జబ్బు వస్తే డాక్టర్ ఫస్ట్ డ్యూటీ ఈజ్ టు గో ఫర్ బ్లడ్ టెస్టింగ్ ఆర్ యూరిన్ టెస్టింగ్. రిపోర్ట్ వచ్చిన తర్వాత చూస్తాడు, యూరిక్ యాసిడ్ తక్కువగా ఉంది, యూరిక్ యాసిడ్ మందులు రాస్తాడు. అమోనియా తక్కువ ఉంది, అమోనియాకు సంబంధించిన మందులు రాస్తాడు. అంతే. విటమిన్ తక్కువ ఉన్నాయి, పలానా విటమిన్లు తినని రసాయనిక విటమిన్స్ రాస్తారు. ఇవన్నీ మూత్రంలోనే ఉన్నాయి కదా. మనం వాడిని వేస్ట్ చేస్తున్నాం కాబట్టి మందులు కొంటున్నాం. అదే మనం తీసుకుంటూ ఉంటే న్యాచురల్గా స్లోగా అది ఎప్పుడు బాడీలో మనకు బ్యాలెన్స్గా ఉంటుంది. ఇట్లా ఆ ఇమ్యూని సిస్టమ్ కూడాను డెవలప్ చేస్తుంది అనమాట. ఇది ఒక వ్యాక్సిన్, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ అ న్యాచురల్ వ్యాక్సిన్. వ్యాక్సిన్లో చూడు, చిన్న పిల్లలు పుట్టిన బేబీ నుంచి దగ్గర 18-14 రకాల వ్యాక్సిన్ ఇంజక్షన్లు వేస్తారు బేబీకి. పోలియో అని, క్యాన్సర్ అని, దీనికి దానికి అని రకరకాల ఇంజక్షన్స్ అన్నీ వేస్తారు. ఈ యొక్క వ్యాక్సిన్స్ అన్ని చాలా ప్రమాదం, బాడీ పైన ఇంపాక్ట్ ఉంటుంది. అన్ని సైన్స్లో రీసెర్చ్ ఫైండింగ్స్ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చేటువంటి డేంజర్స్ ఏంటంటే, మూత్రం వచ్చేసి న్యాచురల్ వ్యాక్సినేషన్, న్యాచురల్ ఇమ్యునైజేషన్, సహజమైనటువంటి వ్యాక్సిన్ అన్నమాట. ఇది ఒక రెమెడియల్ మెజర్ అన్నమాట. మరొక లక్షణం ఏంటంటే రీజనరేషన్ ఆఫ్ డీజనరేటివ్ సెల్స్ అండ్ టిష్యూస్. చూడండి, మన శరీరం ఎట్లా బిల్డ్ అయిందంటే మాలిక్యూల్ తర్వాత సెల్స్ తర్వాత టిష్యూస్ అయిన తర్వాత ఆర్గాన్ అయిన తర్వాత బాడీ. అంటే ఈ బాడీలో ఇది మొత్తం బాడీ ఒక సిస్టమ్. ఇందులో సబ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇది ఆర్గాన్స్, గుండె, మైండ్, యూరిన్, హార్ట్, ఎన్ని సబ్ సిస్టమ్స్ అన్నమాట. ఈ సబ్ సిస్టమ్స్ ఎలా తయారయ్యాయంటే మనకు టిష్యూస్తో తయారవుతాయి. ఈ టిష్యూస్ ఎలా తయారవుతాయంటే సెల్స్తో తయారవుతాయి. ఈ సెల్ ఎలా తయారవుతుందంటే మాలిక్యూల్స్తో తయారవుతాయి. ఈ మాలిక్యూల్స్ లేకుంటే ఆటమ్స్ ఉంటాయి. చూడండి, బాడీ ఎక్కడి నుంచి మొదలయ్యి ఇంత పెద్ద స్ట్రక్చర్ తయారైందో. కాబట్టి బాడీలో ఉన్నటువంటి సెల్స్ కానీ, సెల్స్ న్యాచురల్గా తయారయ్యేటువంటి ప్రొడక్ట్. అది సెల్ డ్యామేజ్ అయితే మనకు మందులు లేవు, టిష్యూ డ్యామేజ్ అయితే మనకు మందులు లేవు, ఒక ఆర్గాన్ దెబ్బతింటే తింటే మనకు మందులు లేవు. ఉదాహరణకి కిడ్నీ ఫెయిల్యూర్, కట్ అండ్ పేస్ట్. హార్ట్ ఫెయిల్యూర్, కట్ అండ్ పేస్ట్. నో డిసిషన్, నో మెడిసిన్, నో క్యూర్. కాబట్టి ఈ రకమైనటువంటి జబ్బులకి యూరిన్లో స్టెమ్ సెల్స్ ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ రీజనరేట్ చేస్తుంది. రీజనరేషన్ ఆఫ్ డీజనరేటివ్ సెల్స్.
అంటే కొన్ని సెల్ డెడ్ అయిపోతాయి. డెడ్, డిసీజ్, ఇంజూర్డ్, మిస్డ్, మాల్ ఫంక్షనింగ్ అండ్ డిస్ఫంక్షనింగ్ పోతాయి. దానికి రీప్లేస్మెంట్ లేదు. సెల్ ఆర్గాన్స్ బాడీలో డ్యామేజ్ ఉందంటే నో రీప్లేస్మెంట్, నో మెడిసిన్. మరి ఈ రోజుల్లో మనకు వచ్చిన జబ్బులండి ఇదే కారణం. జెనెటిక్ డిజార్డర్స్, డిఎన్ఏ డిజార్డర్స్, మాలిక్యూల్ డిజార్డర్స్, సెల్స్ డిజార్డర్స్, టిష్యూస్ డిజార్డర్స్. దీనికి మందులే లేవు. అదే మాది ప్యాంక్రియాట్స్ ఈజ్ అన్ ఆర్గాన్, ఈజ్ ఎ గ్లాండ్. దానివల్ల మన షుగర్ జబ్బులు వస్తున్నాయి. దానికి మందు లేదు. రోజు మందులు తింటూ, నీళ్ళు తాగుతూ, అన్నం తింటూ బతకాలి లైఫ్ అంతా. షుగర్ కానీ, బీపీ కానీ, నీ పెయిన్స్ కానీ, వేరియస్ అదర్ డిసీజెస్. ఎందుకు క్యూర్ కావడం లేదు? అది మూల కారణం ఏంటి? సెల్ డ్యామేజ్, టిష్యూ డ్యామేజ్. స్కూటర్ రిపేర్ అయిందంటే, ఏదైనా పార్ట్ ఆర్గాన్ పోయిందంటే ఆ పార్ట్ మనం తెచ్చి బిగించి స్కూటర్ పెట్టి స్కూటర్ నడుపుతాం. బాడీలో డ్యామేజ్ అయినటువంటి ఒక ఆర్గాన్ ఏదైనా పోయిందంటే దాన్ని రీప్లేస్ చేయలేము. అని మందు లేదు. మందులు తింటూ బతకాలి. మస్ట్ డిపెండ్ ఆన్ మెడిసిన్ టు లివ్. ఆ మెడిసిన్ తినకపోతే చనిపోతాం అంతే. కాబట్టి బతకాలి కాబట్టి మందులు తింటూ. అట్లా మన శరీరంలో 8 గ్లాండ్స్ ఉన్నాయి. గ్లాండ్యులర్ సిస్టమ్ అంటాం, ఇండాక్టర్నల్ సిస్టమ్ అంటాం. ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అనమాట ఇన్సైడ్. అందులో ఏ పార్ట్ దెబ్బతిన్నా సరే మనకు ట్రీట్మెంట్ లేదు. అదే మాదిరి సెల్స్ డ్యామేజ్ అయితే సెల్స్ను రీప్లేస్ చేయలేము. ఈ సెల్స్ని ఎలా మనం ఉత్పత్తి చేయాలి, ఎలా తయారు చేయాలి, ఎలా ఉత్పత్తి చేయాలి చేయలేము. కానీ మూత్రంలో ఆ కెపాసిటీ ఉంది. దాంట్లో సెల్స్ ఉన్నాయి, స్టెమ్ సెల్స్ ఉన్నాయి. ఆ స్టెమ్ సెల్స్ కొత్త సెల్ను తయారు చేస్తుంది, కొత్త టిష్యూస్ తయారు చేస్తుంది, కొత్త ఆర్గాన్ తయారు చేస్తుంది, డిఎన్ఏ డిఫెక్ట్స్ను రెక్టిఫై చేస్తుంది, జెనెటిక్ డిసార్డర్ను కరెక్ట్ చేస్తుంది. మనం అటు సైడ్ రోగాల్ని మధ్యకాలంలో ఆలోచించడం లేదు. ఎప్పుడు విన్నా రోగము, ఈ రోగానికి ఏది బాగవుతుంది, ఏ థెరపీ బాగుంటుంది, ఫిజికల్ ఫిట్నెస్, బాడీ ఫిట్నెస్, దిస్ థెరపీ, దట్ థెరపీ, వెజ్, నాన్ వెజ్, ఈటబుల్, నాన్ ఈటబుల్స్. We are all thinking and searching for external things. ఈ బాడీలో ఉండే లోపం ఏంటి? ఈ జబ్బులకు కారణం ఏంటి? మూలం ఏంటి? కాబట్టి మూత్రంలో మనకు ఆ స్టెమ్ సెల్స్ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క స్టెమ్ సెల్స్ జనరేట్ చేస్తుంది. జనరేషన్ ఆఫ్ న్యూ సెల్స్ ఆఫ్ డీజనరేటెడ్ సెల్. డీజనరేటెడ్ అంటే డెడ్ సెల్స్, ఇంజూర్డ్ సెల్, మిస్డ్ సెల్స్, డిస్ఫంక్షన్డ్ సెల్స్, మాల్ ఫంక్షన్డ్ సెల్స్. వీటన్ని తిరిగి మళ్ళీ తయారు చేస్తుంది అన్నమాట. నిస్సారమైనటువంటి సెల్లులను కానీ టిష్యూస్లను కానీ సారవంతం చేస్తుంది, రీజునివేట్ చేస్తుంది అని అర్థం. లాట్ ఆఫ్ స్టడీస్ ఆడితే మనకు తల పైలిపోతుంది ఆ మెడికల్ బుక్స్ చదివితే. అంత వర్క్ సబ్జెక్ట్ ఉంది. ఇట్స్ కాల్డ్ హ్యూమన్ యూరిన్ డిరైవ్డ్ స్టెమ్ సెల్స్. ఆ స్టెమ్ సెల్ ద్వారా మనకు జెనెటిక్ డిజార్డర్స్ కరెక్ట్ చేసి, డిఎన్ఏను కరెక్ట్ చేయొచ్చు, మాలిక్యులర్ డిఫెక్ట్ని కరెక్ట్ చేయొచ్చు, టిష్యూస్ను మళ్ళీ డెవలప్ చేయొచ్చు. ఇవన్నీ ల్యాబొరేటరీలో జరుగుతాయి, మందులు వస్తూ ఉంటాయి. కానీ మనం డైరెక్ట్గా తాగేస్తే ఇట్ ఈస్ అ న్యాచురల్ ట్రీట్మెంట్. ఎప్పుడు నిరంతరం ఈ శరీరంలో చికిత్స జరుగుతూనే ఉంటుంది ప్రతిరోజు. జబ్బు వచ్చేందుకు వెయిట్ చేయనక్కర్లేదు. ఇట్ ఇస్ కాల్డ్ రీజునివేషన్, అంటే పునర్జీవనం చేయడం శరీరాన్ని. నిస్సారమైనటువంటి విహీనమైనటువంటి శరీరంలో ఉండే భాగాలను మళ్ళీ సారవంతం చేయవచ్చు, దాని ప్రాణం పోయవచ్చు అని అర్థం. ఈ విధంగా మనం చర్చించుకుంటుంటే టైం చాలదు. ఈ సెషన్ మేడం గారు పర్మిషన్ ఇస్తే ఇంతటితో ముగిస్తాను. మరి ఎప్పుడు అవకాశం ఉంటే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఓరల్గా అడగండి, అప్పుడు నీకు నేను మళ్ళీ కొన్ని చెప్తాను. ఇంతతో ఈరోజు చెప్పిన అంశాలపైన మీరు మళ్ళీ ఆలోచన చేయండి, థింకింగ్ చేయండి, న్యూ డౌట్స్ క్రియేట్ చేయండి. మరొక అవకాశం దొరికినప్పుడు అవన్నీ మీకు క్లియర్ చేస్తాను. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ ఓపిక విన్నందుకు. ఇది సచ్ వరస్ట్ సబ్జెక్టు.
మీరు ఓపెన్ గా పేషెన్స్ గా వింటున్నారు. మీకు అందరికీ నా ధన్యవాదాలు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సార్ సెషన్. ఎంత అద్భుతం అంటే అసలు ఎప్పుడు వినింది కనింది కాదేమో, అంత అద్భుతంగా ఉంది. మీరు చెప్పినట్టు ఎవరు బహిర్గతం చెయ్యరు సార్ దీన్ని. అందరూ డాక్టర్ల దగ్గరికి పోయినా కూడా ఏదో మందులు రాసిస్తారు కానీ యూరిన్ థెరపీ చేసుకోండి ఇలా చేయండి అన్నారు. అది తల్లి గర్భంలో ఉన్నప్పుడు తీసుకోవడము, మీరు అన్నట్టు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మళ్ళీ ఆ రకంగా వాతావరణమే వస్తుంది, మధ్యలో ఒక మాయ కమ్మేస్తుంది అన్నారు. అలా నిజంగా మాయ కమ్మడమే సార్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు రావడం వల్ల ఆ మాయ తొలగిపోయింది అనుకోవాలి. ఎంత అద్భుతమైన, ఎంత మంచిగా చెప్పారంటే ఎవరెవరు వాడతారు, ఎలా వాడతారు, ఎవరు దాన్ని వాడుతున్నారని కూడా తెలియదు కదా మనకు. ఒక సబ్జెక్ట్ ఇలా ఉంది, మొరార్జీ దేశాయ్ గారు చేశారని వినడమే తప్ప దాన్ని ఇంతమంది వాడుతున్నారు, ఫలానా ఫలానా వాళ్ళు వాడుతున్నారని కూడా మాకు తెలియదు. ఇప్పుడు మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అలాగే దాన్ని వాడడం వల్ల ఎలాంటి అంటే ఎక్కడ బయట ఏ మెడిసిన్ కూడా మనకు ఇలా దొరకదు ఇంత న్యాచురల్గా, ఇంత ప్యూర్గా. బయట ఏదైనా కానీ దొరుకుతుందేమో అని ఇలాంటి మెడిసిన్ దొరకదు. ఎంత అద్భుతంగా ఉందో, దాని నుంచి ఎంత ఎన్ని విషయాలు ఆ మూత్రం ద్వారా, అంటే ఈ మూత్రంలో ఎన్నెన్ని ఆరోగ్యమైన ఉన్నాయో. అద్భుతం సార్, చాలా అద్భుతంగా ఉంది. అనంత కోటి ఆత్మ నమస్కారాలు సార్, మాకు ఇంత జ్ఞానాన్ని అందించారు మీకు. ఇంకొక చిన్న విషయం సార్, ఇప్పుడు ఈ ఈ రకమైన మనము తీసుకోవాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది? ఏమన్నా మనం చూడండి మేడం, దీనికి ఎలాంటి ఫాస్టింగ్స్ కానీ ఉపవాసాలు కానీ రెస్ట్రిక్షన్స్ కానీ ఏమీ లేవు. ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అన్ని తీస్తారో జనరల్ రూల్స్. ఆరోగ్యం అనేది ప్రతి వ్యక్తికి సంబంధించిన విషయం. ఏమి తినాలి తినకూడదు అనేది జనరల్ ఫ్యాక్టర్. మూత్రం తాగే వాళ్ళకే కాదు, ఏ ఆహారమైనా తీసుకోవచ్చు, దీనికి రెస్ట్రిక్షన్స్ ఉండవు. హానికరమైన ఆహార పదార్థాలు ఉన్నాయి, అవి ప్రతి ఒక్కరికి అప్లై అవుతాయి. మూత్రం తీసుకునే వాళ్ళకనే కాదు, ప్రతి ఒక్కరికి ఆహార నియమాలు రెస్ట్రిక్షన్స్ అవసరమే. మనకు కూడా అవసరమే మూత్రం తీసుకున్నా కూడా. కాబట్టి దాని మీద పర్టికులర్ గా మనము ఎంఫసిస్ చేయకూడదు. మూత్రం తీసుకునే వాళ్ళే ఏంటంటే ఎక్కువ ఉప్పు, సాల్ట్, కారము, ఆయిల్స్ ఉంటాయి చూసారా, ఫ్రైడ్ ఫుడ్స్, ఇట్లాంటి అవాయిడ్ చేయడం మంచిది. ఇస్తున్న ఇబ్బంది లేదు, బట్ క్విక్ గా అది బాగా పని చేయాలంటే వర్క్గా ఎలిమినేట్ చేయడం మంచిది. మూత్రం తాగే వాళ్ళకు కాదు, జనరల్ గా మరి ఎవ్రీబడి ఆ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాల్సిందే. ఇప్పుడు కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు తాగాలి అనుకున్నారు అంటే ఒక టైమింగ్ ఆహారము కానీ ఏదైనా ఉంటుంది కదా, అట్లా తీసుకుంటే మంచిది. అబ్బా మసాలాలు అవి ఇవి తీసుకొని మళ్ళీ దాన్ని తాగడము అనేది కాకుండా సాత్వికమైన ఆహారం తీసుకొని విషయాల గురించి మనం ఎక్కువ చర్చించకూడదండి. ధ్యానులు, యోగులు ప్రతి వ్యక్తికి సంబంధించిన విషయం అది. ధ్యానం యోగం చేసే వాళ్ళదే కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్యము, ఆహారం సూత్రాలు పాటించాలి, జీవించాలి. దాని ఎక్సెప్షన్ లేదు, మనకు స్పెషల్ ఏమీ లేదు. అయితే ఎప్పుడు తీసుకోవాలనేది నేను ఆ పాయింట్లలో చెప్పలేదు. ఇప్పుడు మీరు అడిగారు. మూత్రం అంటే ఆహారం తినే ముందు 1 అవర్ 1.5 అవర్ బిఫోర్ తీసుకోవచ్చు, లేదా ఆహారం అయిపోయిన తర్వాత 1.5 అవర్ 2 అవర్ తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి ఆహారం తినే ముందైనా తాగి అన్నం తినచ్చు, ఇబ్బంది లేదు. అయితే అన్నం స్టమక్ లో ఉంటుంది కాబట్టి ఈ వామిటింగ్, ఈ సెన్సేషన్స్, ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా తాగిన తర్వాత డైజెస్ట్ అయిపోయిన తర్వాత అన్నం తింటే బెటర్ అనుకో, లేదా అది కూడా అవసరం లేదు. ఎందుకంటే 24 అవర్స్ తాగే వాళ్ళు ఉన్నారు కదా, ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు కదా ఉన్నారు కదా, మన వాళ్ళని లెక్కలో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. లిబరల్ మెడిసిన్. ఓకే మాస్టర్స్, దీని మీద ఎవరికన్నా డౌట్ ఉంటే మాట్లాడచ్చు. ప్రసాద్ గారు మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్. సార్ ఈ సబ్జెక్ట్ కోసం నేను ఒరిస్సా నుంచి మాట్లాడుతున్నాను సార్. దాదాపు ఒక 20 సంవత్సరాల ముందు నేను ఈ సబ్జెక్ట్ విన్నాను సార్.
ఆ విధంగా మూత్రం తీసుకున్న వ్యక్తి కూడాను అంత హెల్దీగా, గొప్ప యాక్టివ్గా, చాలా ఏజ్ తర్వాత కూడా గొప్ప యాక్టివ్గా ఉండడం నేను చూశాను కూడా కళ్ళతోని. అయితే అతనుకి నేను అప్పుడు మీరు అన్నారు కదా, మూత్రము తాగడం అనేది కొంచెం వేరుగా ఉంటుందని. ఆ ఫీలింగ్ తోని మరి నేను తర్వాత అడగలేకపోయాను. ఆ వ్యక్తిని నేను మళ్ళీ కలలేకపోయాను సార్. ఈరోజు మీరు సబ్జెక్ట్ పరంగా చాలా జ్ఞానం అది నాకైతే అందించారు. నా మైండ్లో ఈ ఈ చిన్న కోరిక అనేది మాత్రం ఉండిపోయాను. ఎందుకంటే ఆ విధంగా పాటిస్తున్న ఒక వ్యక్తి యొక్క ఆమ్, ఓ శారీరక తేజస్సుని నేను మాత్రం చూశాను సార్. ఈ డౌట్ అనేది నేను అడగలేకపోయినా ఒక బాధ కూడా ఒకటి ఉండేది అతనికి. కనీసం అతను జస్ట్ చెప్పడానికి అయితే ప్రయత్నించారు, కానీ నేనే వినిపించుకోవడానికి ప్రయత్నించలేదు. మీకు చాలా ధన్యవాదాలు సార్. అయితే నాకు ఒక చిన్న డౌట్ ఒకటి ఉన్నది సార్. చెప్పండి. ఈ కొంచెం మనం వాటర్ తక్కువగా తీసుకున్నప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్ లాగా ఉంటది. అటువంటి టైంలో మనం తీసుకోవచ్చా? దేంట్లో ఇన్ఫెక్షన్ అంటే వాటర్లోనా? ఆహా! ఇప్పుడు మనం అంటే 1-2 డేస్ ఏదో క్యాంప్‌లోనో దేంట్లోనో వాటర్ తక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్. తీసుకున్నప్పుడు యూరిన్ కొంచెం స్మెల్ లాగా అంటే వస్తుంటది. మీ క్వశ్చన్లో ఉండేది దాంట్లో డౌట్. మీరు మూత్రంలో ఇన్ఫెక్షన్ అంటున్నారా, బాడీ ఇన్ఫెక్షన్ అంటున్నారా, వాటర్ ఇన్ఫెక్షన్ అంటున్నారా? మూత్రంలో సార్. వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది మనం తీసుకోవచ్చా? చూడండి, ఇంతవరకు మీకు చెప్పాను శివాంబు లైఫ్ అని. అంటే ఓకే. ఎప్పుడు వాళ్ళు మొత్తం లైఫ్ అంతా తాగుతూ ఉంటారు. సార్ వాళ్ళకి సార్ ఇన్ఫెక్షన్ ఉండి ఏమన్నా ఉండని అటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. వాళ్ళు తీసుకుంటూ ఉండొచ్చు, ఏమాత్రం హాని ఉండదు. అవి కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ అదే. ఇన్ఫెక్షన్ కూడా బయటికి వెళ్ళిపోతుంది. అంటే కాబట్టి ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికే ఒక చాలా మనోధైర్యం అనేది కావాలి. ఆ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కొంచెం ఆ ఇన్ఫెక్షన్ ఆ టైంలో ఉన్నప్పుడు మనం తీసుకోగలమా? లేదా అన్న ఒక డౌట్. చూడొచ్చండి, ఇందులో పెద్ద బ్రహ్మ విద్య లేదు, కష్టమైంది కాదు. మనం నీళ్లు తాగినట్లే తాగొచ్చు. ఈ వాటర్లో ఉన్నది 95% వాటరే. సార్ 95% వాటరే. మిగతా 5% యూరియా, యూరిక్ యాసిడ్, విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్స్, ప్రోటీన్స్, ఫైబర్స్, సాల్ట్, షుగర్, సోడా, క్రియాటిన్, అమోనియా ఇవన్నీ ఉంటాయి. ఇది వాటరే, నథింగ్ బట్ సార్ వాటర్. సార్ 3% వాటర్. సార్ సార్ మీరు ఆ సైకలాజికల్ ఫియర్ బ్యారియర్ ఏముందో దాన్ని రిమూవ్ చేసుకో. మానసికంగా ఫియర్ ఉందో అదే పెద్ద సమస్య. సార్ సార్ సైకలాజికల్ ఆలోచనలు వెళ్ళిపోవాలి మైండ్ నుంచి. ఒకటి. రెండు, ఫెయిత్ అండ్ బిలీఫ్. ఈ రెండే మన కష్టం. మనం తీసుకొచ్చిన శ్రమ ఈ రెండే. నమ్మకం, విశ్వాసం ఉండాలి. మీ దగ్గర సైకలాజికల్ ఫీలింగ్స్ కానీ, అసూయతత్వం కానీ, లేకపోతే అలర్జీ టైప్ కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ, ఇటువంటి ఫీలింగ్స్ ఉండరా. అది ఒక్కటే, ఇంకేమి లేదు. రవీంద్రరావు గారు మాట్లాడండి సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మేడం గారు. నమస్తే. నమస్తే సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. మీరు ఈ మూత్ర చికిత్స గురించి చాలా చక్కగా వివరించారు సార్. ఇది పరమ రహస్యమైనటువంటి విద్య అనేసి, అట్లాగే మూత్రం అనేది ఒక ఔషధం అనేసి, కలియుగంలో వచ్చే జబ్బులకి ఈ పరమశివుడు ముందుగానే మన యొక్క శివాంబు రూపంలో అది ఉంది, వాళ్ళ శరీరంలోనే ఉంది, వాళ్ళు దాన్ని తాగేసేసి క్యూర్ చేసుకోవచ్చు అనేసి పార్వతీ మాత చెప్పాడని చెప్పారు సార్. అట్లాగే ఈ యొక్క మూత్రాన్ని ఎలా స్వీకరించాలి, ఎలా తాగాలి, ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా తెలియజేశారు. చాలా ధన్యవాదాలు సార్. అట్లాగే నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ఎవరైనా మందులు వాడుతుంటారు, వాళ్ళు ఈ మూత్రాన్ని స్వీకరిస్తున్నప్పుడు ఆ మందుల్ని కంటిన్యూ చేయొచ్చా సార్? చేయొచ్చండి. మనం తీసుకునేటువంటి మందుల్లో ఏమి ఉన్నాయో అవి నీరుల్లో కూడా ఉన్నాయి. ఉన్నాయి సార్.
ఆ మందుని కంటిన్యూ చేసుకుంటాం సార్. డ్రగ్లో ఉన్నాయో ఆ డ్రగ్ నుండి కెమికల్స్ మూత్రంలో కూడా ఉన్నాయి. అయితే మనం వాటిని వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ గ్యాప్ ని ఫిల్అప్ చేయడానికి డ్రగ్ కెమికల్స్ తీసుకుంటున్నాం. కెమికల్స్ డ్రగ్ రూపంలో తీసుకుంటున్నాం. మనలో ఉన్నటువంటి బయలాజికల్ న్యాచురల్ కెమికల్స్ ను మూత్రం ద్వారా బయటికి వృధా చేసుకుంటున్నాం. అంతే డిఫరెన్స్. ఇప్పుడు డాక్టర్కి వెళ్తే యూరిన్ టెస్ట్ అంటారండి, దానిలో 23 రకాల టెస్ట్ రిజల్ట్ వస్తాయి. మనకి అమోనియా తక్కువ ఉంది అనుకోండి, టెస్ట్ రిజల్ట్ అమోనియా ఇది నార్మల్ రేంజ్, ఇది అబ్నార్మల్ రేంజ్, డిఫిసిట్ ఇస్తుంది. అంటే అంత మాత్రము అంటే టెస్ట్ లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం అంత మాత్రం అమోనియా నీ శరీరంలో డిఫిసిట్ ఉంది అని. ఆ డిఫిసిట్ మన వరకు నీకు డాక్టర్ ఏం చేస్తా అంటే అమోనియా కెమికల్స్ ఉండేటువంటి టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తా. మీకు విటమిన్ డిఫిసిట్ ఉందనుకోండి, విటమిన్ B12 ఉన్నటువంటి కెమికల్స్ డ్రగ్ ను రికమెండ్ చేస్తాం. అంతే. మన మూత్రంలో ఉండే కెమికల్సే మన డ్రగ్ లో ఉండే మెడిసిన్స్ రెండు ఒకటే. కానీ మన బాడీలో ఉండే కెమికల్స్ న్యాచురల్ బయోకెమికల్స్, నేచర్ గివెన్ గిఫ్ట్. కానీ మందులు డ్రగ్స్ కెమికల్ రియాక్షన్ తో తయారు చేసే సింథటిక్ మెడిసిన్. అది డిఫరెన్స్. మన బాడీలో ఉండేది శాశ్వతంగా ఏర్పడింది. ఉంటాయి బాడీలో ఉండేది అవే, డ్రగ్ లో ఉండేది అవే. ధన్యవాదాలు సార్. రాఘవయ్య సార్ మాట్లాడండి సార్. నమస్తే గురువు గారండి. నమస్తే మేడం. నమస్తే. సార్ మీరు చక్కగా వివరంగా వివరించారు. ఇంతకుముందు క్లాసులో బాగా చెప్పారు. అంతకంటే ఎక్కువగా మాకు వివరంగా అర్థమయ్యే విధంగా చెప్పారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. అదే విధంగా మీరు చెప్పక ముందునే రంగనాథ్ మాస్టర్ మాకు క్లాసులో వివరంగా చెప్పారు. దానికంటే ఇంకా మీరు విపులంగా చెప్పడం వల్ల మాకు ఇంకా అర్థమైంది. సార్ చెప్పినప్పుడే నేను బిగిన్ చేశాను. కాకపోతే అప్పుడప్పుడు చేస్తూ అది బ్రేక్ చేసుకుంటూ వచ్చాను. ఒక్కోసారి బయట ఉండటం వల్ల. మీరు చెప్పిన తర్వాత మాకున్నటువంటి ప్రతి డౌట్ కూడా క్లియర్ అయింది. ఈ రోజు నుంచి కంపల్సరిగా ప్రతిరోజు నా ఊపిరినంత వరకు చేయడానికి శాయశక్తులా నేను చేస్తాను సార్. Please you try. You are a lucky fellow. You have the Lord Shiva's wishes. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ వర్క్ సార్. వెరీ గుడ్. భాస్కర్ గారు మాట్లాడండి. గురు భాస్కర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ చాలా చక్కగా వివరించారు. అయితే నాకున్న డౌట్ ఏంటంటే సార్, మెడిసిన్ వాడినప్పుడు యూరిన్ పాస్ చేస్తే అది కూడా స్మెల్ అట్లే వస్తుంది. మెడిసిన్ లో యూరిన్ లో కూడా మెడిసిన్ స్మెల్ వస్తుంది. మెడిసిన్ స్మెల్ ఓకే వస్తుంటుంది. జనరల్ గా నేను రెగ్యులర్ గా వాడుతుంటాను మెడిసిన్. సో నేను రిలీజ్ చేసేటప్పుడు యూరిన్ స్మెల్ వస్తుంటుంది. అటువంటి యూరిన్ నేను తీసుకోవచ్చునా? ప్రమాదం లేదా? స్మెల్ ఈస్ డిఫరెంట్, అందులో ఉన్న కెమికల్స్ డిఫరెంట్. అంటే తీసుకునేటప్పుడు ఆ స్మెల్ ఉంటది కదా సార్, తీసుకోవడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటది కదా అట్లా. కొన్ని మందులలో కెమికల్స్ ఆ స్మెల్ వస్తుంది, అన్ని మందుల్లో రావు. ఒకటి. రెండవది, మూత్రంలో స్మెల్ వస్తుందంటే అది మూత్రమైన డిఫెక్ట్ కాదు, మనం తిన్నటువంటి ఆహార పదార్థాలకు అనుగుణంగానే మూత్రం తయారవుతుంది. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మూత్రం టేస్ట్ కానీ స్మెల్ కానీ వేరుగా ఉంటుంది. అవును సార్. చూసారా? అదే మరి గ్యాంగ్రీన్ లేకపోతే కొన్ని జబ్బులు వచ్చినప్పుడు ఆ మందులు తింటే ఆ కలర్ స్మెల్ వేరుగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్ యొక్క స్మెల్ టేస్ట్ వేరుగా ఉంటుంది. అదే నాన్ వెజ్ స్పైసెస్ బిర్యానీలు ఇటువంటివి తింటే స్మెల్ టేస్ట్ వేరుగా ఉంటుంది. నేచురల్, మనం ఏది తింటే అది బయటకు వస్తుంది. ఆల్ ఇన్పుట్స్ ఆర్ అవుట్పుట్స్. అటువంటి దాన్ని కూడా తీసుకోవచ్చు అంటారు ఎవరికి వాళ్ళు? స్మెల్ తో సంబంధమే లేదు. ఓకే ఓకే. ఇక టేస్ట్ అంటారా, ఈ కారణాల వల్ల టేస్ట్ వస్తుంది. ఉదాహరణ చూడండి, డయాబెటిక్ పేషెంట్ యొక్క యూరిన్ టేస్ట్ స్మెల్ వేరుగా ఉంటుంది. ఓకే. క్యాన్సర్ పేషెంట్ మొత్తం చూడండి స్మెల్ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఓకే ఓకే. అట్లా మనం తినే ఆహార పదార్థాలను బట్టే మూత్రం తయారవుతుంది. అంటే టాక్సిన్స్, యూరిన్ లో టాక్సిన్స్ కానీ వేస్ట్ పదార్థాలన్నీ కూడా రిలీజ్ అవుతాయి అంటుంటారు కదా, మరి అటువంటి దాన్నే మనం తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ కాదా మనకి? ఏమీ కాదండి.
ఓకే. ఫిల్టర్ అయితది అది ఆటోమేటిక్‌గా. న్యాచురల్ కెమికల్స్ అన్నమాట బాడీలో. హామ్ ఓకే. అదే ఎక్స్టర్నల్ డ్రగ్ అవుతే అది మనకి హాని చేస్తుంది. బాడీ ఓకే. ప్రొడ్యూస్ చేస్తే కదా అది. బాడీ ప్రొడ్యూస్ చేస్తే ఎట్లా బాడీకి హామ్ అవుతుంది? అంటే అంటే మనం డైరెక్ట్ కన్జంప్షన్ చేస్తాం కదా సార్. అంటే ఫుడ్‌లో గాని జీర్ణం అయితది కదా! మళ్ళీ అదే అని కొంచెం ఒక రకమైన భావన ఉంటది. బట్ అయితే ఇది మెడిసిన్ పరంగా మనము వైద్య పరంగా చూసినప్పుడు ఇది మీరు చెప్పారు కదా! శివుని యొక్క అంబు అని. సో, దాన్ని ఆ విధంగా భావించినప్పుడు దాని ప్రత్యేకత వేరుగా ఉంటది. ఎనీహౌ మీరు ఇంకోటి మాకున్న సందేహాల్ని విపులంగా వివరించారు సార్. సంతోషం. చాలా సంతోషం. ఇప్పుడు చూడండి, డ్రగ్‌లో సార్. కూడా పాయిజన్ ఉంటుంది. మనం తీసుకునే డ్రగ్‌లో. సార్. అమృతంలో కూడా పాయిజన్ ఉంటుంది. సార్. అమృతంలో కూడా పాయిజన్ ఉంటుంది. ఓకే. దాన్ని శివుడు కూడా తాగాడు. మనకు పురాణ కథ తెలుసు. అవునవునవును. అదే మాదిరి బాడీకి ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ది పాయిజన్ ఈజ్ ఓకే. నెసెసరీ ఫర్ స్టిమ్యులేషన్. సార్ మా నాన్నగారు హార్ట్ పేషెంట్. ఆయన డయాబెటిక్ కూడా అన్నమాట. బీపీ కూడా ఉంది. ఆయన మెడిసిన్స్ కనీసం అంటే ఇప్పుడు అన్నం మనం ఒక పిరికెడుతో తింటాం కదా! అట్లా మెడిసిన్ తినాల్సి వస్తది పర్ డే. అవును. సో, మరి అటువంటప్పుడు ఆయన యూరిన్‌ని ఆయనే తీసుకోవచ్చునా? ఇబ్బంది లేదా? ఏం అబద్ధం లేదండి, తీసుకోవచ్చు. సూపర్ సార్. మంచిగా నాకింకా నేను చెప్తాను సార్ ఆయనకి. సో, అది అంటే ఇంగ తర్వాత కాలంలో ఆ మెడిసిన్ అవసరమయ్యే పరిస్థితి ఉండదా? దీన్ని అంటే కొంతకాలం వాడిన తర్వాత? మీరు అప్పుడప్పుడు టెస్ట్ చేయించుకొని పొజిషన్ చూసుకొని డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఎంత కాలం వరకు దీన్ని ఇట్లా యూజ్ చేసిన తర్వాత అంటే 1 మంత్, 3 మంత్స్ అట్లా ఏమన్నా? ఒక పీరియడ్ అంటూ ఏదైనా ఉంటుందా? నో టైమ్ లిమిట్. ఇట్ డిపెండ్ అపాన్ యువర్ ఫెయిత్. ఓకే. అంతే. డైలీ తీసుకోవాల్సిందే. సైంటిఫిక్‌గా నిర్ధారణ కావాలంటే, సపోజ్ సార్. యూరిన్ షుగర్ తగ్గిందా లేదా అంటే, యూ గో ఫర్ యూరిన్ టెస్టింగ్, బ్లడ్ టెస్టింగ్. సార్ అంటే డైలీ కంటిన్యూ‌గా తీసుకోవాల్సి వస్తదా మరి దీన్ని ఆపకుండా? తీసుకుంటేనే మంచిది. సూపర్ సార్. రైట్ సార్. ధన్యవాదాలు. వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం సార్. సంతోషం సార్. తప్పదు. లక్ష్మీపతి గారు మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలని సార్ అదే ఏమన్నా? నో క్వాంటిటీ, నో ఎంజీ, ఓకే నో సార్. బిఎం, నో ఓకే నో డోస్. థ్యాంక్ యూ సార్. As much possible as you like. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. You need to take. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే డిపెండింగ్ upon your needs తీసుకోండి. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఇంతకు ముందు క్లాస్ అయితే వినలేదు నేను, ఈసారి వింటున్నాను. ఇది చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. అందుకే సార్ పోస్ట్ చేశాను నేను వినండి. అవును సార్, చూసాను మేడం, మళ్ళీ చూశాను. ఓకే థ్యాంక్ యూ. ముందు క్లాస్ కూడా వినండి అని పోస్ట్ చేశాను. అవును మేడం, నిదానం మళ్ళీ అది కూడా వినండి, మంచి ఓకే క్లారిటీ మేడం. వచ్చేస్తుంది. చాలా అద్భుతంగా చెప్పేస్తున్నారు. అది కూడా ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ చూశాను మేడం, మళ్ళీ ఇంకా చూడలేదు. ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఓకే ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మేడం గారు, సార్. సారు యూరిన్ తాగే ముందు ఏదో మంత్రం అన్నాడే, అది రహస్యం అది. అవునండి. అది ఆ శివంలో అనేటువంటి గ్రంథంలోనే ఉంది. ఆ శ్లోకాలు ఉన్నాయి. స్మాల్ సింపుల్ 2 లైన్లలో ఉంటుంది ఒక్కొక్క శ్లోక. ఆ మంత్రాలను మనము ఉచ్చరించాలి, చాంటింగ్ చేయాలి. ఒక మారే సంస్కృతంలో ఉంటుంది సార్. సంస్కృతం ఇది సింపుల్ అండి, పెద్ద కఠినమైనటువంటి పదాలు అందులో ఉండవు. మనం బ్రహ్మార్పణం, శివార్పణం అట్లా అంటుంటాం కదా, ఆ మన చిన్న సింపుల్ వర్డ్స్. సరే సార్. అది బుక్ నా దగ్గర ఉంది సార్. రేపు క్లాస్లో అట్లా నేను చూసి చెప్తాను. ఎక్కడి మంత్రం పుస్తకము? బుక్ ఉంది సార్. మన బెంగళూరుకి వచ్చినప్పుడు సార్ దగ్గర నేను తీసుకున్నాను. ఆ బుక్ కొన్నాము, స్వంబు అనే బుక్. అసలు ఆ బుక్కునైతే సారు ఈ సమగ్ర ఆరోగ్య ఇది అని హెల్త్ ఇది క్యాంపు ఏర్పాటు చేస్తుంటారు ప్రతి నెల 3వ ఆదివారము. అది మొదటి దానికి వెళ్ళినప్పుడు ఎలా అమ్ముడిపోయాయంటే హాట్ కేకులు లాగా అమ్ముడిపోయాయి సార్. అక్కడకు వచ్చిన వాళ్ళంతా కూడా మొత్తం ఆ బుక్కులు తీసుకున్న వాళ్ళే కానీ మిగతా బుక్కులు తీసుకున్నారు, కానీ శివంబు బుక్కు సేల్ అయినంతగా వేరే ఏ బుక్కు లేదు
సార్. ఇంకా కొంతమంది ఇంకా ఉన్నారు, కానీ బుక్కులు లేవు. నేను అంత నా బుక్ ఇదిగా పంపాను మేడం సార్కి. ఆ, అది పెన్ డ్రైవ్, అది పీడిఎఫ్ ఉంటుంది కదా, అవును సార్. నా పుస్తకాన్ని సార్ పంపాను. ఆ, సార్ దాన్ని ఏదో ప్రింట్ చేస్తానేమో అన్నారు. అదే. తెలుగులో ఉంది, తెలుగులో. తెలుగులో ఉంది సార్. తెలుగులో ఉంది, కన్నడలో కూడా ఉంది. చాలా అద్భుతంగా సేల్ అయిపోయినాయి సార్ పుస్తకాలు అయితే. ఓకే సార్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అండి? ఎవరన్నా మాట్లాడతారా? ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు. మళ్ళీ వచ్చే సెషన్లో కూడా మమ్మల్ని ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను సార్. ఇంకా దీని మీద ఇంకా ముందుకు ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని, ఇది మీరు అన్నట్టు ఒక గంటలోనో ఈ టైంలోనో తెలుసుకునే సబ్జెక్ట్ కాదు. దప్పిక అవుతున్న కొద్ది తవ్వుతా పోతూ ఉంటే వస్తూ ఉన్నట్టు ఎంతో ఉంటుంది. ముందు ముందు క్లాసుల్లో కూడా మీరు మాకు ఈ జ్ఞానాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అందరి తరపున కూడా ఆ, ఆ, చాలా చాలా ధన్యవాదాలు సార్. అనంత కోటి ఆత్మ నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాస్టర్స్ అందరూ కూడా సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. మనకి ఇంత చక్కగా క్లాస్ అందించారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.